హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. రీసెంట్గా మనము ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఒక ప్రిలిమ్స్ ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరిగింది కదా. దాంట్లో భాగంగా ఇండియన్ హిస్టరీ రిలేటెడ్గా అడిగినటువంటి క్వశ్చన్స్, వాటి యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మనము 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకే, సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అంటే సింధు లోయ నాగరికతకు సంబంధించి కృతి ప్రకటనలను పరిగణలోకి తీసుకోండి. దాంట్లో స్టేట్మెంట్స్ అంటే ఇప్పుడు క్వశ్చన్ దేని గురించి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి, అంటే సింధు లోయ నాగరికత గురించిన క్వశ్చన్ ఇది. సో దీంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమనుంది, ద లేఅవుట్ ఆఫ్ హరప్పన్ సిటీస్ వాస్ డిస్టింగ్విష్డ్ బై ద గ్రిడ్ సిస్టమ్ ఆఫ్ స్ట్రీట్స్ బట్ there is no evidence of a standardized system of weights and measures across different sites. అంటే ఏమని అర్థము, హరప్పా నగరాల యొక్క లేఅవుట్ వీధుల యొక్క లేఅవుట్ ఎట్లుంది అంటే గ్రిడ్ వ్యవస్థతో విభిన్నంగా ఉండేది, అంటే గ్రిడ్ వ్యవస్థతో కూడుకున్నదిగా ఉండింది. కానీ వివిధ ప్రదేశాలలో ప్రామాణికమైన బరువులు మరియు కొలతలు తూనికలు అనొచ్చు, లేదా బరువులు కొలతలు అనొచ్చు, ఇట్లాంటి వ్యవస్థ ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తోంది. రెండోది ఏంటి, ధోలవీరా ఈజ్ యునీక్ అమాంగ్ ఇండస్ సైట్స్ బికాస్ ఇట్ వాస్ డివైడెడ్ ఇంటూ 3 parts, ద సిటడల్, ద మిడిల్ టౌన్ అండ్ ద లోవర్ టౌన్. అంటే సింధు లోయ నాగరికతకు సంబంధించిన ఒక ప్రదేశం గురించి అడుగుతున్నటువంటి స్టేట్మెంట్ ఇది. ధోలవీరా అనేది ఒక ప్రత్యేకమైన ప్రదేశము, ఎందుకంటే ఈ నగరము 3గా డివైడ్ అయ్యింది, 3 విభాగాలుగా విభజించబడింది. ఎట్లాంటిది, సిటాడల్ అంటే కోట, మిడిల్ టౌన్ అంటే మధ్యస్థ నగరము, మరియు దిగువ నగరం లోవర్ టౌన్ అని 3 విభాగాలుగా విభజించబడింది అని చెప్పి రెండో స్టేట్మెంట్ ఉంది. మూడోది ఏంటి, దెర్ ఈస్ క్లియర్ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఆఫ్ హార్స్ డొమెస్టికేషన్ అండ్ ఇట్స్ వైడ్ స్ప్రెడ్ యూజ్ ఇన్ ద మెచ్యూర్ హరప్పన్ ఫేస్. ఇక్కడ వైడ్ స్ప్రెడ్ యూజ్ అన్నాం, ఇక్కడ చూద్దాం తెలుగులో ఏమనుంది, పరిణితి చెందిన హరప్పా దశలో అంటే మెచ్యూర్ హరప్పన్ ఫేస్లో, అంటే స్టార్టింగ్ ఫేజ్లో కాదు, మెచ్యూర్ అంటే లైక్ హరప్పన్ ఫేజ్లో సింధు లోయ నాగరికత చివరి దశలో అనొచ్చు, గుర్రాలను మచ్చిక చేసుకున్నట్టు, డొమెస్టికేషన్ అంటే మచ్చిక చేసుకోవడం, మరియు వాటి విస్తృత వినియోగానికి సంబంధించిన స్పష్టమైన పురావస్తు ఆధారాలు ఉన్నాయి అని చెప్పి మూడో స్టేట్మెంట్ ఉంది. సో ఇప్పుడు వీటిల్లో మనము కొన్ని జాగ్రత్తగా చూడాల్సినది ఏంటి అంటే, ఇన్కరెక్ట్ ఏంటి అని అడిగారు. విచ్ ఆఫ్ ద అబవ్ ఆర్ ఇన్కరెక్ట్ అంటే సరికానిది ఏది అని, ఏది తప్పు అని చెప్పి. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, 1 ఓన్లీ, 1 and 3 ఓన్లీ, 2 and 3 ఓన్లీ, ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి అనమాట. అంటే స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 1 తర్వాత స్టేట్మెంట్ 3 వచ్చేసి ఇన్కరెక్ట్, 2 వచ్చేసి కరెక్ట్ అని చెప్పి. ఎందుకు స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 3 తప్పు అనేది మనం ఇక్కడ చూద్దాం. పైన ఏమన్నా మనము ఇది ఏమంటారు, గ్రిడ్ సిస్టమ్ అని అన్నాము. గ్రిడ్ సిస్టమ్ వరకు కరెక్టే, గ్రిడ్ పద్ధతిలో డివైడ్ అయ్యాయి సింధు నాగరికతకు సంబంధించినటువంటి నగరాలు అన్నాం, ఆ స్టేట్మెంట్ వరకు కరెక్టే. కానీ ఏమన్నారు ఇక్కడ, ప్రామాణికమైన తూనికలు మరియు కొలతల వ్యవస్థ లేదు అన్నట్టుగా చెప్తోంది. స్టాండర్డైజ్డ్ సిస్టమ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ అనేది ఐవీసీ యొక్క హాల్ మార్క్, అంటే దాని యొక్క ప్రధానమైన లక్షణం అనొచ్చు. మనకి సింధు లోయ నాగరికత అనగానే గుర్తొచ్చేది ఏంటి అని అంటే, గ్రిడ్ పద్ధతిలో నిర్మించబడినటువంటి నగరాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, తర్వాత ఈ ప్రామాణికమైన తూనికలు మరియు కొలతలు అన్నమాట. సో ఇది విశాలమైన సామ్రాజ్య వ్యాప్తంగా వాణిజ్యం కోసం వినియోగించబడినటువంటి ఒక స్టాండర్డైజ్డ్ పద్ధతిలో ఉన్నటువంటి, అంటే ఒక ప్రామాణికమైన తూనికలు మరియు కొలతలు అనేవి సింధు లోయ నాగరికతలో మనం చూడొచ్చు. సో స్టేట్మెంట్ 1 అనేది ఇన్కరెక్ట్, ఎందుకంటే పైన మనము లేదు అని అన్నాం కాబట్టి. స్టేట్మెంట్ 2 కరెక్టే. ఏంటది, ధోలవీరా అనేది ఇట్లా త్రైపార్టైట్ డివిజన్, అంటే 3 భాగాలుగా విభజించబడింది. ఏవేవా భాగాలు, కోట అంటే సిటాడల్, తర్వాత మధ్యపట్టణం, దిగువ పట్టణం. మామూలుగా సింధు లోయ నాగరికత పట్టణాలు వచ్చేసి కోట, దిగువ పట్టణం మాత్రమే ఉంటుంది, కానీ దీంట్లో 3 విభాగాలుగా విభజించబడింది. ఎక్కడ అంటే ధోలవీరా. ఇట్లా ఏదైనా
కొన్ని ప్రదేశాలకు స్పెషాలిటీస్ ఉంటే వాటి మీద క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట మనకి. నెక్స్ట్ థర్డ్ది ఎందుకు తప్పు అంటే, కొన్ని వివాదాస్పదమైన ఆనవాళ్ళు ఉన్నప్పటికీ పరిపక్వ దశలో గుర్రాల విస్తృత వినియోగం అనేది ధృవీకరించబడలేదు. ఇది వేదకాలంతో ఉన్న ప్రధానమైన వ్యత్యాసంగా మనం దీన్ని చెప్పచ్చు. అంటే గుర్రాలను మనం ఇందాక చెప్పాను, నేను క్వశ్చన్ చెప్పేటప్పుడే వైడ్ స్ప్రెడ్ యూజ్ అని, ఇట్లాంటి పదాలు జనరల్గా ట్రాప్ లాగా ఉంటాయన్నమాట. సో వైడ్ స్ప్రెడ్ అన్నాం అంటే అక్కడక్కడ హార్స్ రిమైన్స్ అయితే మనకు, అంటే గుర్రాల యొక్క ఆనవాళ్ళు అయితే మనకు అక్కడక్కడ కనపడ్డాయి, కానీ వాటిని డొమెస్టికేట్ చేసినట్టుగా, అంటే వాటిని మచ్చిక చేసుకొని, అది కూడా ఏమంటున్నారు ఇక్కడ వైడ్ స్ప్రెడ్ అన్నారు. ఇట్లాంటివి కొన్ని ఎక్స్ట్రీమ్ వర్డ్స్ అన్నమాట. అట్లాంటివి వచ్చాయి అంటే మనం ఆ స్టేట్మెంట్ని జాగ్రత్తగా చదవాలి. వైడ్ స్ప్రెడ్గా ఎక్కడ వాడినట్టు మనకి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ లేవు, పురావస్తు ఆధారాలు మనకి ఎక్కడ లభించలేదు. సో కాబట్టి స్టేట్మెంట్ 3 అనేది తప్పు. మనకి ఇది వేదిక్ ఏజ్తో ఉన్నటువంటి ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటి అంటే ఈ గుర్రాలను మచ్చిక చేసుకోవడం అనే దగ్గరే. సో స్టేట్మెంట్ 1, 3 రెండు కూడా ఇన్కరెక్ట్, ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుంది, ఏది తప్పు అని అన్నారు కాబట్టి బి, అంటే 1 and 3 మాత్రమే తప్పు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, సో ఇది ఫస్ట్ క్వశ్చన్. లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ వన్. సెకండ్ వన్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ రిగార్డింగ్ వేదిక్ లిటరేచర్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. సో వీటిల్లో ఏమేమి ఉన్నాయి, నిరుక్త. నిరుక్త అనేది ఎటిమాలజీ అంటే వ్యుత్పత్తి శాస్త్రం, నిరుక్త అనేది. తర్వాత కల్ప. కల్ప అనేది రిచువల్స్ అంటే క్రతువులకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ చండ. చండ అనేది ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్రం, ఛందస్. నెక్స్ట్ శిక్ష. శిక్ష అనేది ఫినిటిక్స్కి సంబంధించినటువంటి శాస్త్రం. సో వీటిల్లో కరెక్ట్గా మ్యాచ్ అయినటువంటివి ఏవి, నిరుక్త, కల్ప, ఛందస్సు, శిక్ష. ఇవి యాక్చువల్గా మనకి వేదిక కాలంలో అంటే వేదిక్ ఏజ్లో మనకి వేదాలతో పాటు నేర్పబడేటువంటి అంశాలు, కల్పం, నిరుక్తం, ఛందస్సు, శిక్ష ఇట్లాంటివి. సో ఇవి ఒకటి ఇది సబ్జెక్ట్ పేరు అనుకోండి. ఆ సబ్జెక్ట్లో అంటే ఈ నిరుక్త అనే దాంట్లో ఏం నేర్పించేవాళ్ళు, కల్పం అంటే ఏంటి, ఛందస్సు అంటే ఏం నేర్పించేవాళ్ళు, శిక్ష అంటే ఏం నేర్పించేవాళ్ళు. సో అట్లా కరెక్ట్ మ్యాచింగ్, పెయిర్ మ్యాచింగ్ అనేది అడుగుతున్నారు. సో కరెక్ట్గా మ్యాచ్ అయినవి ఏవి అని అడుగుతున్నారు. 1, 2 మరియు 4, 2 మరియు 3, 1, 4, 1, 2, 3, 4 వీటిల్లో కరెక్ట్ పెయిర్ ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి ఏ, అంటే నిరుక్త అంటే వ్యుత్పత్తి శాస్త్రం, కల్పం అంటే క్రతువులు, ఇది రిచువల్స్, అండ్ ఛందస్సు అంటే పద్యపాద లక్షణం అంటే ఛందస్, ఖగోళ శాస్త్రం కాదు ఇది. ఛందస్ అంటే మనం మామూలుగా తెలుగులో చూస్తుంటాం కదా, అంటే ఛందస్సు అంటే లైక్ అది పద్యపాదం అంటే ఒక పద్యం యొక్క పాదంకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏ ఛందస్సులో రాయాలి అట్లా అంటారు కదా, అంతేగాని దానికి ఖగోళ శాస్త్రానికి ఎట్లాంటి సంబంధము లేదు. నెక్స్ట్ జ్యోతిష్యం వచ్చేసి ఖగోళ శాస్త్రం. నెక్స్ట్ శిక్ష వచ్చేసి ఉచ్చారణా శాస్త్రం అంటే ఫెనెటిక్స్ అనమాట. అంటే ఒక పదాన్ని ఎట్లా పలకాలి, ఉచ్చారణ ఎలా చేయాలి అని చెప్పేది శిక్ష. సో నిరుక్త, కల్ప, ఛందస్సు, జ్యోతిష్యం, శిక్ష అంటే వాటిల్లో ఏమేమి నేర్పిస్తారు అనేది ఇది కరెక్ట్ మ్యాచింగ్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుంది. నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు ద థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, విత్ రెఫరెన్స్ టు ద రిలీజియస్ హిస్టరీ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ స్థవిరవాదుల గురించిన ప్రకటనలను మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. ఫస్ట్, దే బిలాంగ్ టు మహాయానా సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. వీళ్ళు బౌద్ధ మతంలో మనకు 2 విభాగాలు ఉన్నాయి, హీనయాన, యాక్చువల్గా 3 ఉన్నాయి, హీనయాన, మహాయాన, వజ్రాయాన అని చెప్పి. సో వాటిల్లో ఈ స్థవిరవాదులు అనేవాళ్ళు మహాయాన విభాగానికి చెందిన వాళ్ళు అనేది ఫస్ట్ స్టేట్మెంట్. రెండోది, దే బిలీవ్డ్ దట్ స్టేటస్ ఆఫ్ అన్ అర్హత్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ కెనాట్ బి రెట్రోగ్రెస్డ్. అంటే ఒక అర్హత స్థితి పరిపూర్ణమైనది మరియు అది తిరిగి వెనక్కి పోదు అని చెప్పి విశ్వసించే వాళ్ళను స్థవిరవాదులు అని చెప్పి అంటారు. మూడోది వచ్చేసి, దే ప్రైమరీలీ యూజ్డ్ సాంస్క్రిట్ ఫర్ దేర్ కెనానికల్ టెక్స్ట్. అంటే వీళ్ళు వాళ్ళకు సంబంధించిన మత గ్రంథాలను రాయడానికి సంస్కృత భాషని ఎక్కువగా ఉపయోగించారు. అంటే సంస్కృతంలో వీళ్ళు వాళ్ళ యొక్క రచనలను
అంటే ఈ స్థవిరవాదులకు సంబంధించినటువంటి గ్రంథాలు ఏవైతే ఉంటాయో అవి రాయడానికి వీళ్ళు వాడినటువంటి భాష ఏది అంటే సంస్కృతం అని చెప్పి థర్డ్ స్టేట్మెంట్ చెప్తోంది. ఫస్ట్ది వచ్చేసి వీళ్ళు మహాయాన విభాగానికి చెందిన వాళ్ళు. రెండోది అర్హత అనేది పరిపూర్ణమైనది, ఒకసారి వచ్చిందంటే తిరిగి వెనక్కి వెళ్ళేది కాదు. మూడోది ఏంటి అంటే వీళ్ళ మత గ్రంథాలన్నీ కూడా సంస్కృత భాషలో లిఖించడం జరిగింది అని అంటున్నారు. అండ్ క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అయినవి ఏవి అని అడుగుతున్నారు. సో 1 ఓన్లీయా, 2 ఓన్లీయా, 2 మరియు 3 మాత్రమేనా, అన్నీ కరెక్టేనా అని చెప్పి క్వశ్చన్ అనమాట. అయితే దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే స్టేట్మెంట్ 1 ఇన్కరెక్ట్. ఎందుకు ఇన్కరెక్ట్ అంటే ఈ స్థవిరవాదులు అనేవాళ్ళు ఎవరు అని అంటే వీళ్ళు యాక్చువల్గా మనకి థేరవాద అనే శాఖకు ముందు ఉన్నటువంటి వాళ్ళనే స్థవిరవాదులు. ఈ స్థవిరవాదులే తర్వాత థేరవాదకి మారారనమాట. అంటే వీళ్ళు యాక్చువల్గా ఈ థేరవాద కానీ స్థవిరవాదిన్స్ కానీ వీళ్ళు హీనయాన విభాగానికి చెందిన వాళ్ళు కానీ మహాయానాకి కాదు. సో వీళ్ళు హీనయాన ట్రెడిషన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు, మహాయాన కాదు. సో కాబట్టి స్టేట్మెంట్ 1 ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ 2 వీళ్ళు దే మెయింటైన్ దట్ అర్హత ఈజ్ పర్ఫెక్ట్. అంటే వీరు అర్హతలు సంపూర్ణమైన వారు అని చెప్పి నమ్మేవాళ్ళు. సో కాబట్టి 2 కరెక్ట్. 3 వచ్చేసి వాళ్ళ లాంగ్వేజ్ వచ్చేసరికి మనం జనరల్గా ఇది చూసినా కూడా 3 తప్పు అని చెప్పచ్చు. ఎందుకు అంటే ఈ బుద్ధిజం రిలేటెడ్గా లిటరేచర్ ఏదైనా కూడా అంటే అది హీనయానది కానివ్వండి, మహాయానది కానివ్వండి, థేరవాదిని కానివ్వండి, స్థవిరవాదిని కానీ ఏదైనా కానీ ఎక్కువగా 2 భాషల్లో రాసేవాళ్ళు. అయితే పాలి లేదంటే ప్రాకృత్, అంతేగాని సంస్కృతంలో ఎక్కడ వాళ్ళు రాయడం జరగలేదు. ఎందుకు అనంటే ఎక్కువగా రాయడం జరగలేదు, రాశారు బట్ సంస్కృతంలో ఎక్కువగా లేదు. ఎందుకట్లా అంటే సంస్కృతం అనేది మామూలుగా దేవభాష అంటారు కదా, అంటే సామాన్యమైన ప్రజలకు అర్థమయ్యే లాంగ్వేజ్ కాదు సాంస్క్రిట్. కానీ అసలు ఈ బుద్ధిజం కానీ జైనిజం కానీ ఎక్కువగా జనాల్లోకి వెళ్ళడానికి కారణమే ఏంటి అని అంటే వాళ్ళు జనరల్గా ఏ భాషలలో అయితే మాట్లాడుకుంటారో అదే భాషలోనే వాళ్ళ యొక్క మత గ్రంథాలను రాయడం వల్ల వాళ్ళకి ఈజీగా అర్థమైందనమాట అసలు ఏం చెప్తోంది ఆ మతము అనేది. సో కాబట్టి ఎక్కువగా ఈ బౌద్ధ మత గ్రంథాలన్నీ కూడా మనకి అది ఏ విభాగానికి చెందిందైనా కూడా అయితే పాలి లేదంటే ప్రాకృత భాషలో రాయడం జరిగింది కానీ సంస్కృతంలో కాదు. సో కాబట్టి స్టేట్మెంట్ 3 కూడా ఇన్కరెక్ట్. సో ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్ అనమాట. కాబట్టి ఆన్సర్ బి అవుతుంది. నెక్స్ట్ అసర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్ ఈ మధ్య ఇట్లాంటివి కూడా ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి చూద్దాం ఒకసారి. ఇది మౌర్యులకు సంబంధించినటువంటిది. ఫస్ట్ మనము సింధులోయ నాగరికత చూసిన తర్వాత వేదిక్ లిటరేచర్ మీద అడిగారు, ఆ తర్వాత బుద్ధిజం మీద వచ్చింది, ఇప్పుడు వచ్చేసి మౌర్యుల మీద. ద మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ అండర్ అశోక అపాయింటెడ్ ఆఫీసర్స్ నోన్ యాజ్ దమ్మ మహామాతాస్. రీజన్ ఏంటి? దేర్ ప్రైమరీ ఫంక్షన్ వాజ్ టు కలెక్ట్ ల్యాండ్ రెవెన్యూ అండ్ మెయింటైన్ లా అండ్ ఆర్డర్ ఇన్ ద ఫ్రంటైర్ ప్రావిన్సెస్. అంటే ఏమంటున్నారు, అశోకుని యొక్క ఆధ్వర్యంలో మౌర్యుల పరిపాలనలో దమ్మ మహామాత్రలు అని పిలువబడే అధికారులను నియమించడం జరిగింది. ఇది అసర్షన్. రీజన్ ఏంటి, ఎందుకని నియమించారు అని అంటున్నారంటే సరిహద్దు ప్రాంతాలలో భూమి శిస్తు వసూలు చేయడము మరియు శాంతి భద్రతలను కాపాడడము వీరి యొక్క ప్రాథమిక విధి. ఎవరిది? ధర్మ మహామాత్రలది. వీళ్ళ యొక్క ప్రాథమిక విధి ఏంటి అని అంటే భూమి శిస్తు వసూలు చేయడము మరియు శాంతి భద్రతలను కాపాడడము అని చెప్పి ఇక్కడ కారణంగా చెప్తున్నాం. సో ఇక్కడ అసర్షన్ ఇది, రీజన్ ఇది. మరి దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇక్కడ మనకు పేరు చూస్తేనే అర్థమవుతుంది. ధర్మ మహామాత్ర, ధర్మాని ఇది లైక్ ప్రాకృత భాషలో దమ్మ అయింది, ధమ్మ అయింది. సో ఇక్కడ పేరు చూస్తేనే అర్థమవుతుంది కదా, దమ్మ మహామాత్ర అంటే ధర్మం కోసం, అంటే ధర్మాన్ని స్ప్రెడ్ చేయడం కోసము, ప్రజల యొక్క యోగక్షేమాలను చూసుకోవడం కోసము అపాయింట్ చేయబడినటువంటి అధికారులే ఈ ధర్మ మహామాత్రలు. ఎవరు అపాయింట్ చేశారు వీళ్ళని? ఈ ధర్మ మహామాత్రలు అనే అధికారులను అపాయింట్ చేయడం మొదలుపెట్టిండేది అశోక చక్రవర్తి. సో అంతేగాని వీళ్ళ యొక్క ప్రాథమిక విధి రెవెన్యూ కలెక్షన్ కాదు, అంటే భూమి శిస్తు వసూలు చేయడం కాదు. సో కాబట్టి ఏ కరెక్ట్ కానీ రీజన్ తప్పు. ఎందుకంటే వీళ్ళని అపాయింట్ చేయడం అశోకుడు అనేది కరెక్టే, కానీ ఎందుకు అపాయింట్ చేశాడు అంటున్నారు ఇక్కడ? భూమి శిస్తు వసూలు శాంతి భద్రతలను కాపాడడం అన్నారు, కానీ ఇది తప్పు. సో కాబట్టి ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్, అంటే ఏ నిజము కానీ ఆర్ అనేది తప్పు. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే సి అవుతుంది. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గుప్తాస్ గురించి వచ్చింది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గుప్తా అడ్మినిస్ట్రేషన్. ద ప్రాక్టీస్ ఆఫ్ గ్రాంటింగ్ ల్యాండ్ అంటే అగ్రహారాలు అనేటివి బ్రాహ్మణులకు దానం ఇచ్చేవాళ్ళు కదా, అండ్ టెంపుల్స్ ఇంక్రీజ్డ్ సిగ్నిఫికెంట్లీ లీడింగ్ టు ద ఎమర్జెన్స్ ఆఫ్ ఫ్యూడలిజం అంటే బ్రాహ్మణులకు మరియు దేవాలయాలకు భూమిని అంటే అగ్రహారాలను దానం చేసే పద్ధతి గణనీయంగా పెరిగింది. ఎవరి టైంలో? గుప్తుల పరిపాలనలో. ఇది భూస్వామ్య వ్యవస్థ, ఫ్యూడలిజం అంటే ఏంటి? భూస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి దారి తీసింది. ఎందుకంటే ఇట్లా దాన ధర్మాలు ఎక్కువ చేయడం వల్ల వాళ్ళు బలవంతమైన అంటే బాగా బలవంతులైన ల్యాండ్ లార్డ్స్గా భూస్వాములుగా వాళ్ళు మారడం జరిగింది. కాబట్టి భూస్వామ్య వ్యవస్థ అనేది ఏర్పడింది గుప్తుల కాలంలో అని చెప్పి స్టేట్మెంట్ 1 అంటోంది. నెక్స్ట్ రెండో స్టేట్మెంట్ ఏంటి? విష్టి అంటే ఫోర్స్డ్ లేబర్ బికేమ్ ఎ రేర్ ప్రాక్టీస్ అండ్ వాజ్ అఫీషియల్లీ బ్యాన్డ్ బై ద స్టేట్. అంటే విష్టి లేదా దీన్నే వెట్టి చాకిరీ అని అంటాం కదా. అంటే వెట్టి చాకిరీ అంటే ఎట్లాంటి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళతో పనులు చేయించుకోవడం. సో ఈ విష్టి అనేది చాలా అరుదైన పద్ధతిగా మారింది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ టైంలో లేదు, మరియు దీనిని రాజ్యము అధికారికంగా నిషేధించింది కూడా. అంటే వెట్టి చాకిరీ అనేది నిషేధించబడింది అని చెప్పి స్టేట్మెంట్ 2 చెప్తుంది. స్టేట్మెంట్ 3 ఏంటి అని అంటే ద కుమార్ అమాత్యాస్ వర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్ అండ్ ఆఫన్ హెల్డ్ హెరిడిటరీ పోస్ట్స్. అంటే గుప్తుల కాలంలో గుప్తుల యొక్క పరిపాలనలో కుమారమాత్యులు అనే పదవిలో ఉన్నటువంటి వాళ్ళు అతి ముఖ్యమైన అధికారులు, మరియు వాళ్ళు వారసత్వ పదవులను నిర్వహించేవారు. అంటే వాళ్ళ తండ్రి తర్వాత వాళ్ళే వారసులుగా ఆ పదవిలోకి రావడము, అట్లా వారసత్వంగా ఆ పదవి అనేది సంక్రమిస్తూ రాసాగింది అని చెప్పి థర్డ్ స్టేట్మెంట్ చెప్తోంది. సో గుప్తుల పరిపాలనకు సంబంధించినటువంటి 3 స్టేట్మెంట్లలో ఫస్ట్ది ఏంటి అంటే గుప్తుల పాలనలో ఎక్కువగా ఈ అగ్రహారాలను బ్రాహ్మణులకు తర్వాత గుళ్లకు దాన ధర్మాలు చేయడం వల్ల భూస్వామ్య వ్యవస్థ పెరిగిపోయింది అని ఫస్ట్ది అంటున్నాము. రెండో దాంట్లో వచ్చేసి వెట్టి చాకిరీ అనేది పూర్తిగా రాజ్యం అంటే ఈ గుప్తులు దీన్ని నిషేధించడం జరిగింది అని రెండోది అంటున్నాము. మూడోది వచ్చేసి కుమారమాత్యులు అనే పదవిలో ఉన్నటువంటి వాళ్ళు వంశపారంపర్యంగా వాళ్ళకి ఆ పదవి సంక్రమించేది అని చెప్పి మూడో స్టేట్మెంట్ చెప్తున్నాం. సో ఇక్కడ వీటిల్లో సరైనది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ విచ్ ఆఫ్ ద అబవ్ ఆర్ కరెక్ట్? 1 and 2 ఓన్లీనా, 1 and 3 ఓన్లీనా, 2 and 3 ఓన్లీనా, అన్ని 3 కూడా కరెక్టేనా అంటే ఫస్ట్ స్టేట్మెంట్ తర్వాత మూడో స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. ఎందుకంటే గుప్తుల కాలంలో మనం చూడొచ్చు ఈ భూస్వాములు చాలా పవర్ఫుల్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే గుప్తులు తర్వాత కాలంలో కొంతమంది రాజులు వీక్ రూలర్స్ అవ్వడం వల్ల ఈ ఏమైందంటే ఈ భూస్వాముల యొక్క పవర్ఫుల్ భూస్వాములు ఎక్కువైపోయి వికేంద్రీకృతమైన పాలన ఎక్కువైపోయి రాజుల్నే వీళ్ళు ఎదిరించే స్థాయికి చేరుకొని గుప్తుల పాలననే మొత్తానికే దెబ్బతినిందనమాట. సో అంత ఎక్కువగా అగ్రహారాలను బ్రాహ్మణులకు మరియు గుళ్లకు దాన ధర్మాలు చేసేవాళ్ళు. సో భూస్వామ్య వ్యవస్థ ఎక్కువైంది వీళ్ళ కాలంలో అనే మాట నిజమే, కరెక్టే. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. తర్వాత స్టేట్మెంట్ 3 దగ్గరికి వస్తే ఈ కుమారమాత్యులు, జనరల్గా కుమారమాత్యులు అంటే ఎవరంటే అమాత్యులు అంటే ఇప్పుడు మామూలుగా రాజ్యము విభాగాలుగా డివైడ్ అవుతుంది కదా, రాష్ట్రాలుగా అట్లా అని చెప్పి. సో అట్లా డివైడ్ అయినప్పుడు అట్లా అంటే చిన్న ఊర్లకు అంటే లైక్ సామంతుల్లాగా అంటాం కదా, అట్లా ఉండేవాళ్ళు అట్లాంటి చిన్న రాజ్యాలని ఆ పెద్ద రాజ్యంలో చిన్న పార్ట్లని పరిపాలించేటువంటి వాళ్ళను అమాత్యులు అంటారు. జనరల్గా అమాత్యులు అంటే మంత్రి అనే అర్థం కూడా వస్తుంది. కానీ కుమారమాత్యులు అని ఎవరిని అంటారు అంటే రాజు యొక్క పిల్లలు ఉంటారు కదా, అంటే లైక్ యువరాజులు ఉంటారు కదా, వాళ్ళు గనక ఆ రాజ్యాలని పరిపాలిస్తుంటే వాళ్ళని కుమారమాత్యులు అని చెప్పి పిలుస్తారు. సో అది వంశపారంపర్యంగానే వచ్చేది. సో స్టేట్మెంట్ 3 ఈజ్ కరెక్ట్. మరి స్టేట్మెంట్ 2 ఎందుకు తప్పు అనంటే ఈ వెట్టి చాకిరీ అనేది గుప్తుల టైంలో యాక్చువల్గా విపరీతంగా పెరిగిపోయింది. ఈవెన్ వెట్టి చాకిరీ అనేది ఒక రకమైన ట్యాక్స్ సోర్సుగా అంటే పన్ను వసూలుకు ఒక అతిపెద్ద మార్గంగా కూడా ఈ వెట్టి చాకిరీ అనేది మారిందనమాట. సో స్టేట్మెంట్ 3 అనేది తప్పు. ఓకే, స్టేట్మెంట్ 2 అనేది తప్పు. 1 and 3 మాత్రమే కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఈస్ బి, 1 and 3 ఓన్లీ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తులు అయిపోయిన తర్వాత వర్ధన డైనాసిటీ వస్తుంది కదా, సో దాని రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్
వాజ్ నాట్ రిటన్ బై హర్షవర్ధన. అంటే వీటిల్లో హర్షవర్ధనుడి చేత రాయబడనిది ఏది అని, ఆయన రాయనిది ఏది అని. ప్రియదర్శిక, రత్నావళి, నాగానంద, కాదంబరి, ఈ నాలుగిట్లో హర్షవర్ధనుడు ఒకటి రాయలేదు, అదేంటి అని అడుగుతున్నారు. సో వాటిల్లో ఈ ప్రియదర్శిక, రత్నావళి, నాగానంద మూడు కూడా హర్షవర్ధనుడు రాసినదే. ఈ కాదంబరి తప్ప. ఈ కాదంబరి అనేది మరి ఎవరు రాశారు అని అంటే హర్షవర్ధనుడి ఆస్థాన కవి అయిన బాణుడు రాయడం జరిగింది. బాణున్నే బాణభట్టుడు అని కూడా అంటారు, బాణభట్టుడు. సో ఈ బాణభట్టుడు లేదా బాణుడు రాసిండేదే కాదంబరి అనే కావ్యము. ఈ బాణుడు ఇంకోటి కూడా రాశాడు, మామూలుగా ఇది కూడా ప్రీవియస్గా అడిగారు ఒకసారి క్వశ్చన్, యూపీఎస్సీలో అడగడం జరిగింది. హర్షచరిత ఈ హర్షవర్ధనుడి యొక్క జీవిత చరిత్రను హర్షచరిత అనే పేరుతో రాసిండేది బాణుడే. ఈ బాణుడు హర్షవర్ధనుడి యొక్క ఆస్థాన కవి. ఆయన రాసిన కావ్యం కాదంబరి. అంటే హర్షవర్ధనుడు రాయలేదు, బట్ హర్షవర్ధనుడి యొక్క ఆస్థాన కవి అయినటువంటి బాణుడు లేదా బాణభట్టుడు కాదంబరి అనే కావ్యాన్ని రాయడం జరిగింది. దాంతోపాటు హర్షచరిత అనే ఇంకో గ్రంథాన్ని కూడా రాశాడు. సో 6th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే డి, అంటే కాదంబరి. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఒక క్వశ్చన్ వచ్చింది చోళులకు సంబంధించి. విత్ రెఫరెన్స్ టు చోళ అడ్మినిస్ట్రేషన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ విత్ దైర్ మీనింగ్స్. ఉర్ అంటే సభ అంటే నగరం అంటే వెళ్ళన్ వగై అంటే ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగారు. వీటికి మీనింగ్స్ అసెంబ్లీ ఆఫ్ బ్రాహ్మిన్స్, బ్రాహ్మణుల యొక్క సమావేశమా, లేకపోతే జనరల్ అసెంబ్లీ ఆఫ్ విలేజ్ గ్రామ సభన, లేదా అసెంబ్లీ ఆఫ్ మర్చెంట్స్ అంటే వర్తకుల యొక్క సభన, లేదా ల్యాండ్ ఆఫ్ నాన్ బ్రాహ్మిన్ ప్రొప్రైటర్స్ అంటే బ్రాహ్మణేతర యజమానుల యొక్క భూమి అన్న. వీటిలో ఉర్రు, సభ, నగరం, వెళ్ళన్ వగై అంటే ఏవి, కరెక్ట్ మ్యాచింగ్ ఏంటి అని చెప్పి అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి ఒక్కొక్కటిగా చూద్దాము. ఉర్ అంటే జనరల్ అసెంబ్లీ ఆఫ్ విలేజ్. ఉర్ అనేది ఇది మనకి చోళాస్లో మనకి ఒక శాసనం, చాలా ఇంపార్టెంట్. చోళులు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే లోకల్ అడ్మినిస్ట్రేషన్ అంటే గ్రామ పరిపాలన. సో ఈ గ్రామ పరిపాలనకు సంబంధించి ఒక శాసనం చాలా ఫేమస్, అది ఉత్తర మేరూరు శాసనం. ఈ ఉత్తర మేరూరు శాసనం అనేది ఉత్తర మేరూరు అనే ఊరిలో ఒక గుడి మీద ఉన్నటువంటి శాసనం అన్నమాట. గుడి గోడల మీద చెక్కబడినటువంటి శాసనం. ఈ శాసనంలో చాలా అద్భుతంగా లోకల్ అడ్మినిస్ట్రేషన్ చోళుల కాలంలో ఎలా ఉండింది అనేది వివరించడం జరిగింది. ఈ ఉత్తర మేరూరు శాసనం ప్రకారము ఉర్రు అంటే ఏంటి అంటే జనరల్ అసెంబ్లీ ఆఫ్ ద విలేజ్ అంటే గ్రామం యొక్క సాధారణ సభ, గ్రామ సభ అని అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సభ అంటే ఏంటి మరి? సభ అంటే బ్రాహ్మణుల యొక్క సమావేశాన్ని సభ అంటారు. అంటే ఓన్లీ బ్రాహ్మణులు మీట్ అయితే దాన్ని సభ అని చెప్పి పిలిచేవాళ్ళు. నగరం అంటే ఏంటి అని అంటే నగరం అంటే వర్తకుల సమావేశమే, ఇది కరెక్ట్. వెళ్ళన్ వగై అంటే ఏంటి అంటే బ్రాహ్మణేతర యజమానుల యొక్క భూమి. సో ఇవి ఈ పదాలకు ఉన్నటువంటి అర్థాలు. ఉర్ర అంటే గ్రామ సభ, సభ అంటే బ్రాహ్మణుల సమావేశము, నగరం అంటే వర్తకుల సమావేశం, వెళ్ళన్ వగై అంటే బ్రాహ్మణేతర యజమానుల యొక్క భూమి అని చెప్పి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుంది. నెక్స్ట్ పార్ట్లో మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా మనము ఇట్లానే డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. పార్ట్ 2 రేపు మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ది బెస్ట్. బై. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ కొన్ని ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఎంసీక్యూస్ని టెస్ట్లో పెట్టినవి డిస్కస్ చేయడం స్టార్ట్ చేశాం కదా, వాటి ఎక్స్ప్లెనేషన్స్ చూసాము. అండ్ దాని కంటిన్యూయేషన్ ఇది. సో ఈరోజు ఈ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. 8th క్వశ్చన్ ఏమని వచ్చింది అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఢిల్లీ సుల్తానేట్స్ మార్కెట్ రిఫార్మ్స్. ఢిల్లీ సుల్తానేట్కి సంబంధించినటువంటి మార్కెట్ రిఫార్మ్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్ ఇది. సో మార్కెట్ రిఫార్మ్స్ అనగానే ఎవరు ఇక్కడ మనకి మెయిన్ ఢిల్లీ సుల్తానేట్లో అల్లావుద్దీన్ ఖిల్జీ. సో అల్లావుద్దీన్ ఖిల్జీ ఇంట్రడ్యూస్డ్ ద మార్కెట్ కంట్రోల్ పాలసీ ప్రైమరీలీ టు మెయింటైన్ ఏ లార్జ్ స్టాండింగ్ ఆర్మీ అట్ లో శాలరీస్. అంటే ఏమంటున్నారు, అల్లావుద్దీన్ ఖిల్జీ తక్కువ జీతాలతో పెద్ద సైన్యాన్ని పోషించడం కోసం అని చెప్పి మార్కెట్ నియంత్రణ విధానాన్ని ప్రవేశపెట్టాడు అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తుంది. రెండోది వచ్చేసి
ద ఆఫీస్ ఆఫ్ దివానీ రియాసత్ వాస్ క్రియేటెడ్ టు ఓవర్సీ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దీస్ మార్కెట్ రెగ్యులేషన్స్. సో ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ ఏవైతే ఈ మార్కెట్ నియంత్రణ విధానాన్ని తీసుకొని వచ్చాడో దానిని చూసుకోవడం కోసం, అంటే దాని మీద నియంత్రణ కోసం అని చెప్పి దివానీ రియాసత్ అనే ఒక డిపార్ట్మెంట్ని పెట్టడం జరిగింది. ఇది ఒక కార్యాలయం, దాన్ని సృష్టించడం జరిగింది అని చెప్పి సెకండ్ స్టేట్మెంట్ చెప్తోంది. థర్డ్ స్టేట్మెంట్ ఏమన్నది? ద మార్కెట్ రెగ్యులేషన్స్ వర్ స్ట్రిక్ట్లీ ఎన్ఫోర్స్డ్ ఓన్లీ ఇన్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఢిల్లీ. అంటే ఢిల్లీలో మాత్రమే ఈ మార్కెట్ నిబంధనలు అనేది కఠినంగా అమలు చేయబడ్డాయి అనేది థర్డ్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ మొత్తము మార్కెట్ రిఫార్మ్స్కి సంబంధించినటువంటి 3 స్టేట్మెంట్లు చూస్తున్నాము. ఒకటి వచ్చేసి వీటిని ఇంట్రడ్యూస్ చేసిండేది అల్లావుద్దీన్ ఖిల్జీ అని అంటున్నాం. దీన్ని ప్రవేశపెట్టింది అల్లావుద్దీన్ ఖిల్జీ. ఎందుకు అనంటే తక్కువ జీతాలకు ఎక్కువ సైన్యాన్ని పోషించవచ్చు కాబట్టి అని చెప్పి అనే ఉద్దేశంతో ఆయన ప్రవేశపెట్టాడు అంటున్నాం. రెండోది వచ్చేసి దాన్ని మొత్తం పర్యవేక్షించడానికి అని చెప్పి దివానీ రియాసత్ అనే ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు అని అంటున్నాం. మూడోది వచ్చేసి ఇది ఢిల్లీలో చాలా కఠినంగా అమలు చేయబడ్డాయి మార్కెట్ నిబంధనలు అని అంటున్నాం. సో ఈ పైన ప్రకటనలలో ఏవి సరైనవి అనేది ఇక్కడ అడుగుతున్నటువంటి క్వశ్చన్. విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని. సో ఇప్పుడు వీటిల్లో కరెక్ట్ ఏంటి అంటే 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. ఇవి ప్రవేశపెట్టింది అల్లావుద్దీన్ ఖిల్జీనే అండ్ వాటిని చూసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యాలయం పేరు దివానీ రియాసత్, ఇది కూడా కరెక్టే. అండ్ మూడోది వచ్చేసి ఇది ఢిల్లీ రాజధాని నగరమైన ఢిల్లీలో కఠినంగా అమలు చేయబడ్డాయి అని అంటున్నాం. ఇది కూడా కరెక్టే. ఇక్కడ ఓన్లీ అనేది డేంజర్ వర్డ్ అయినా కూడా ఇది కరెక్టే. ఎందుకంటే ఢిల్లీ అప్పుడు క్యాపిటల్ కదా. సో కాబట్టి అక్కడ ఎక్కువగా స్టాండింగ్ ఆర్మీని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి, అంటే ఏమైనా యుద్ధాలు అట్లా వచ్చినప్పుడు సైన్యం ఎక్కువగా రెడీగా ఉండాలి కాబట్టి అక్కడ ఎక్కువ సైన్యాన్ని తక్కువ జీతంతో మెయింటైన్ చేయడం కోసం అని చెప్పి ఈయన ఢిల్లీలో మార్కెట్ రిఫార్మ్స్ని అమలు చేయడం జరిగింది అని చెప్పి అంటున్నాం అనమాట. సో 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. సో విచ్ ఆఫ్ ద అబౌవ్ ఆర్ కరెక్ట్ అంటే 1, 2 and 3 3 కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మన్సబ్దారీ సిస్టమ్ రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అడిగారు. అసర్షన్ అండ్ రీజన్ టైప్ చూద్దాము. అసర్షన్ వచ్చేసి ద మన్సబ్దారీ సిస్టమ్ అండర్ అక్బర్ వాజ్ ఎ యునీక్ బ్లెండ్ ఆఫ్ సివిల్ అండ్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్. అంటే సివిల్ మిలిటరీ రెండిటి యొక్క కలయికగా మన్సబ్దారీ సిస్టమ్ ఉంది, ఇది అక్బర్ టైంది అని చెప్పి చెప్తున్నారు. రీజన్ ఏంటి? ఎందుకు ఈ మన్సబ్దారీ సిస్టమ్ అంటే ఎవ్రీ మన్సబ్దార్ వాజ్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ఏ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ సవర్ అండ్ జత్ ఇండికేటెడ్ దేర్ స్టేటస్ అండ్ శాలరీ. సో ఇక్కడ మన్సబ్దారీ సిస్టమ్ అనేది సివిల్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ రెండిటి యొక్క కలయిక అని అంటున్నాం. అక్బర్ హయాంలోని మన్సబ్దారీ వ్యవస్థ పౌర మరియు సైనిక పరిపాలనల యొక్క అరుదైన కలయిక అంటున్నాం. అండ్ ప్రతి మన్సబ్దారు నిర్ణీత సంఖ్యలో సవర్లను అంటే అశ్వకదళం అన్నమాట, అంటే కొన్ని గుర్రాలను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మరియు జత్ అనేది వారి యొక్క వ్యక్తిగత హోదా మరియు జీతాన్ని సూచిస్తుంది. సో జత్ అనేది ఒక హోదా అన్నమాట. ఆ జత్ అనేది ఎంత ఉందో అంటే అది ఒక ర్యాంక్ లాగా, ఆ ర్యాంక్ను బట్టి సవర్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఎన్ని గుర్రాలను మెయింటైన్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి జత్ అనే ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఆ సిస్టమ్నే మనము మన్సబ్దారీ సిస్టమ్ అని చెప్పి అంటారు. ఇది పౌర మరియు సైనిక పరిపాలన యొక్క కలయిక, రెండు కూడా కరెక్టే అండ్ కరెక్ట్ రీజన్ కూడా. కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి భక్తి మూమెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్, భక్తి ఉద్యమానికి సంబంధించింది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ భక్తి మూమెంట్ ఆర్ ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారు, ఏది తప్పు అని చెప్పి. సో ఒకసారి స్టేట్మెంట్స్ ఏంటి అనేది చూద్దాం. సగుణ భక్తి సెయింట్స్ బిలీవ్డ్ ఇన్ ఫార్మ్లెస్ గాడ్ వితౌట్ అట్రిబ్యూట్స్, ఇది ఫస్ట్ స్టేట్మెంట్. రెండోది వచ్చేసి వీరశైవ మూమెంట్ ఇన్ కర్ణాటక వాజ్ ఇనిషియేటెడ్ బై బసవన్న అండ్ ఛాలెంజ్డ్ ద క్యాస్ట్ సిస్టమ్. మూడోది వచ్చేసి మీరాబాయ్ కంపోజ్డ్ సాంగ్స్ ఇన్ రాజస్థానీ అండ్ బ్రజ్ డయలెక్ట్స్ అని చెప్పి థర్డ్ స్టేట్మెంట్. వీటిల్లో ఇన్కరెక్ట్ ఏది అని అంటున్నాం. ఇక్కడ సగుణ భక్తి అనే దాని గురించి చెప్తున్నాము. ఇంకోటి భక్తి మూమెంట్లో భాగంగానే వీరశైవ ఉద్యమం జరిగింది, సో దానికి సంబంధించినటువంటిది ఇది. అండ్ మూడోది వచ్చేసి మీరాబాయి గురించి అడుగుతున్నాను. సో ఇక్కడ పాయింట్స్ చూద్దాం ఒకసారి. సగుణ భక్తి సంతులు గుణాలు లేని నిరాకార దేవుడిని విశ్వసించారు. రెండోది వచ్చేసి కర్ణాటకలోని వీరశైవ ఉద్యమాన్ని బసవన్న ప్రారంభించారు మరియు ఇది కుల వ్యవస్థను సవాల్ చేసింది. మూడోది మీరాబాయి
రాజస్థానీ మరియు బ్రజ్ మాండలికాలలో పాటలు రాశారు. మీరాబాయి గురించి మనకందరికి తెలుసు కదా, కృష్ణుడి మీద ఈమె పాటలు రాయడం జరిగింది. అండ్ ఈమె రాజస్థాన్కి చెందిన వ్యక్తి కాబట్టి రాజస్థానీ మరియు బ్రజ్ మాండలికాలలోనే పాటలు రచించారు. సో 3 అనేది కరెక్ట్. అండ్ రెండోది వచ్చేసి వీరశైవ ఉద్యమాన్ని బసవన్న ప్రారంభించారు. కర్ణాటకలో బసవన్న అనే ఆయన ప్రారంభించిండేదే వీరశైవ మతం కదా. మనకి శైవంలలో రకరకాలు ఉన్నాయన్నమాట. పాశుపత శైవం, కాలాముఖ శైవం, కాపాలిక శైవం, వీరశైవం అని చెప్పి. సో అవి శాఖలు. అట్లా వీరశైవ శాఖ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించిండేది ఎవరు అంటే బసవన్న అనే ఆయన. ఈయన కుల వ్యవస్థను సవాల్ చేస్తూ ఈ ఉద్యమాన్ని, అంటే తక్కువ కులాల వాళ్లకు దేవుడిని ఆరాధించే అధికారం లేదు అని చెప్పి అంటున్న టైంలో అన్ని కులాలు ఒకటే అంటూ కుల వ్యవస్థను సవాల్ చేసి ఈయన లింగాయత ఆరాధన అనేది మొదలుపెట్టించాడనమాట. వీరశైవ మతాన్ని స్థాపించి. ఆయన ఎవరంటే బసవన్న. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. ఇంకా ఫస్ట్ స్టేట్మెంట్ విషయానికి వస్తే సగుణ భక్తి సంతులు గుణాలు లేని నిరాకార దేవుణ్ణి విశ్వసించారు అని అంటున్నాం. సగుణ భక్తి సైన్స్ బిలీవ్డ్ ఇన్ ఫార్మ్లెస్ గాడ్ వితౌట్ అట్రిబ్యూట్స్. ఇది తప్పు. ఎందుకంటే మనకి భక్తి 2 రకాలుగా ఉంటుందన్నమాట. ఏంటది అని అంటే నిర్గుణ భక్తి, సగుణ భక్తి అని చెప్పి. సగుణ పేరులోనే ఉంది. గుణాలు అని అంటే ఫామ్ విత్ అట్రిబ్యూట్స్, అంటే కొన్ని లక్షణాలు ఉన్నటువంటి దేవుడు సగుణ అంటే. నిర్గుణ అంటే ఎటువంటి గుణాలు లేనివాడు, అంటే ఫామ్లెస్, ఏ ఆకారము ఇట్లాంటివేవి ఉండవన్నమాట. లేదా సగుణ అని అంటే అట్రిబ్యూట్స్ ఉన్నటువంటి, అంటే కొన్ని గుణాలు కలిగినటువంటి దేవుడిని ఆరాధించడం అనేది సగుణ భక్తి సెయింట్స్ ఫాలో అయ్యే పద్ధతి. నిర్గుణ భక్తి వాళ్ళు ఫార్మ్లెస్ గాడ్, అంటే దేవుడికి ఒక రూపం ఉండదు, ఆయన ఒక శక్తిగా కొలుస్తారు అంతే. అంతేగాని ఒక దేవుడు అంటే ఒక మొగ దేవుడా ఆడదేవతన అట్లా అని కాకుండా ఒక శక్తి రూపము దేవుడు అంటే అని చెప్పి కొలిచే వాళ్ళని నిర్గుణ భక్తి సంతులు అని అంటారు. సగుణ భక్తి వాళ్ళు అని అంటే లైక్ కొన్ని అట్రిబ్యూట్స్ తోటి, అంటే రాముడు, కృష్ణుడు, లేకపోతే ఏదైనా లైక్ ఒక శక్తి స్వరూపము అట్లా కొలిచేవాళ్ళని సగుణ భక్తి సంతులు అని అంటారు అనమాట. అట్లా భక్తి 2 రకాలు. ఇక్కడ మనకు పేరులోనే ఉంది కూడా సగుణ అంటున్నాం, అంటే గుణాలు ఉన్నవాళ్ళు, గుణాలు కలిగినటువంటి దేవుడిగా కొలిచేవాళ్ళు అని. కానీ ఇక్కడ ఏమంటున్నాం, గుణాలు లేని నిరాకార దేవుడు, అంటే ఫార్మ్లెస్ గాడ్ వితౌట్ అట్రిబ్యూట్స్ అంటున్నాం. సో స్టేట్మెంట్ 1 తప్పు. కానీ మనకి ఇక్కడ అడిగింది ఏంటి, విచ్ ఆఫ్ ద బిలో ఆర్ ఇన్కరెక్ట్ అని అంటున్నాం. ఇన్కరెక్ట్ అంటున్నారు కాబట్టి 1 ఓన్లీ. సో ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుంది. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ముఘల్ టైంలో జరిగినటువంటి లిటరరీ వర్క్స్కి సంబంధించినటువంటివి, అంటే ముఘల్ కాలం నాటి సాహిత్యానికి సంబంధించినటువంటి క్రింది జంటలని పరిశీలించండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ పెయిర్స్ అని చెప్పి అడిగారు. సో వాటిల్లో సరిగ్గా మ్యాచ్ అయినటువంటి పెయిర్స్ ఏవి అని అడుగుతున్నాను అనమాట. ఏవేవంటే ఫస్ట్ చూడండి, పాద్షానామా అనేది అబ్దుల్ హమీద్ లహోరీ అనే ఆయన రాశాడు. రెండోది హుమయూన్ నామా గుల్బదన్ బేగం రాసింది. ఆలంగీర్ నామా అబుల్ ఫజల్ రాశాడు. తర్వాత ముంతకబ్ ఉల్ అనేది తవారికి బదౌని రాశాడు అని చెప్పి ఈ 4 ఇవ్వడం జరిగింది. వీటిల్లో కరెక్ట్లీ మ్యాచ్డ్ ఏవి అని అంటున్నారు. ఇక్కడ ముంతకబ్ ఉల్ తవారిక్ అనేది బదౌనీనే రాశాడు. హుమయూన్ నామా గుల్బదన్ బేగం రాయడం జరిగింది. ఈమె హుమయూన్ వాళ్ళ సిస్టర్ అనమాట, గుల్బదన్ బేగం, ఆమె రాసింది. అండ్ పాద్షానామా వచ్చేసి అబ్దుల్ హమీద్ లహోరీ కరెక్టే. కానీ ఇక్కడ ఆలంగీర్ నామా అనేది వచ్చేసి అబుల్ ఫజల్ కాదు రాసింది. ఆలంగీర్ నామా రాసిండేది ఎవరు అంటే మీర్జా మొహమ్మద్ కాజిం అనే అతను రాయడం జరిగింది ఈ ఆలంగీర్ నామా. సో కాబట్టి ఆలంగీర్ నామా అబుల్ ఫజల్ తప్పు. కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ఎందుకు ఇచ్చారు అని అంటే అబుల్ ఫజల్ యాక్చువల్గా ఏం రాశాడు అని అంటే అక్బర్ నామా అనేది రాయడం జరిగింది. అక్బర్ నామా అంటే అక్బర్ యొక్క బయోగ్రఫీ అనమాట, అక్బర్ నామా. సో ఈ అక్బర్ నామాని రాసిండేది ఎవరు అని అంటే అబుల్ ఫజల్. ఈయన చాలా ఫేమస్ రైటర్ ముఘల్ టైంలో. సో అబుల్ ఫజల్ అక్బర్ నామా రాశాడు, ఆలంగీర్ నామా కాదు. కాబట్టి 3 తప్పు. సో వీటిల్లో కరెక్ట్లీ మ్యాచ్డ్ ఏది అంటే 3 ఉన్న ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకున్నా కూడా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. 1, 2 and 4 ఓన్లీ కరెక్ట్లీ మ్యాచ్డ్ అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఏ.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మరాఠాస్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మరాఠా అడ్మినిస్ట్రేషన్ అండర్ శివాజీ చౌత్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. చౌత్ అంటే ఏంటంటే ఏ ట్యాక్స్ లెవీడ్ ఆన్ ద రైట్స్ స్ట్రిక్ట్లీ విత్ ఇన్ ద స్వరాజ్య టెరిటరీ. స్వరాజ్య అంటే మరాఠా శివాజీ యొక్క పాలన కింద ఉన్న దాన్ని స్వరాజ్య టెరిటరీ అని అంటారు. సో స్వరాజ్య భూభాగంలో రైతుపై విధించే పన్ను, చౌత్ అంటే రైతులపై విధించే పన్ను అని ఏ ఆప్షన్ చెప్తోంది. బి వచ్చేసి 1/4 ఆఫ్ ద ల్యాండ్ రెవెన్యూ కలెక్టెడ్ ఫ్రమ్ ద నైబరింగ్ టెరిటరీస్ టు అవాయిడ్ మరాఠా రైట్స్. ఇది ఇంకోటి ఏంటి అంటే మరాఠా దాడులను నివారించడానికి పొరుగు భూభాగాల నుండి వసూలు చేసే భూమి శిస్తులో 4వ వంతును చౌత్ అంటారు అని బి చెప్తోంది. అండ్ నెక్స్ట్ సి ఏమంటుంది, మిలిటరీ సెస్ పెయిడ్ బై ద హెరిడిటరీ చీఫ్స్ టు ద కింగ్. వంశపారంపర్య అధిపతులు రాజులకు చెల్లించే సైనిక సుంకం అని చెప్పి సి అంటుంది. డి వచ్చేసి ఏ ట్యాక్స్ ఆన్ ట్రేడ్ అండ్ కామర్స్ కలెక్టెడ్ ఎట్ ద పోర్ట్స్. రేవుల వద్ద వసూలు చేసే వాణిజ్య మరియు వర్తక సుంకం, అంటే లైక్ మనకి ఇప్పుడు కస్టమ్స్ డ్యూటీ అట్లా అంటున్నాం కదా, అట్లాంటిది చౌత్ అంటే అని చెప్పి డి ఆప్షన్ చెప్తోంది. అయితే మనకి మరాఠా అడ్మినిస్ట్రేషన్లో ట్యాక్సేషన్ సిస్టమ్ దగ్గరకు వచ్చినప్పుడు 2 ఇంపార్టెంట్ ట్యాక్సెస్ ఉంటాయి. ఒకటి చౌత్, 2 సర్దేశ్ముఖి అని చెప్పి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ 2 రకాల ట్యాక్సెస్. వాటిలో ఇక్కడ మనము చౌత్ గురించి అడిగాం. ఇది పేరు చూస్తేనే మనకు అర్థమవుతుంది. చౌత్ అంటే చౌ అని అంటే 1/4 అన్నట్టు. సో చౌత్ అంటే 1/4 అని అంటే 25%. సో 25% పన్నును మొత్తం రెవెన్యూలో అంటే ల్యాండ్ రెవెన్యూలో, ఓకే. సో భూమి శిస్తులో 4వ వంతును కలెక్ట్ చేసుకునే వాళ్ళు చౌత్ అనే పేరుతో. ఎక్కడి నుండి అంటే నైబరింగ్ టెరిటరీస్, మరాఠా సామ్రాజ్యానికి అంటే ఈ స్వరాజ్య భూభాగం ఉంది కదా, దీని చుట్టుపక్కల ఉన్న రాజ్యాల వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఆ రాజ్యాలలో భూమి శిస్తులో 4వ వంతును కలెక్ట్ చేసుకునేవాళ్ళు. సో దట్ ఈ మరాఠా దాడులను నివారించడానికి, అంటే వాళ్ళ మీద దాడి చేయకుండా ఉండడానికి 1/4 ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు అనమాట. దాన్ని చౌత్ అని చెప్పి పిలుస్తారు. సో చౌత్ అంటే ఆన్సర్ ఏంటి అంటే బి అవుతుందన్నమాట. ఓకే, అట్లాగే సర్దేశ్ముఖి కూడా చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చాలా చిన్నది బట్ ఇంపార్టెంట్. విచ్ యూరోపియన్ పవర్ వాజ్ ద ఫస్ట్ టు ఎస్టాబ్లిష్ ఏ ఫ్యాక్టరీ ఇన్ ఇండియా అండ్ ద లాస్ట్ టు లీవ్. అంటే ఇండియాలో మొట్టమొదటిసారిగా ఏ యూరోపియన్ శక్తి భారతదేశంలో కర్మాగారాన్ని స్థాపించింది మరియు అందరికన్నా చివరిగా నిష్క్రమించిండేది ఎవరు అని అడుగుతున్నాం. అంటే ఏ ఐరోపా శక్తి, ఏ ఐరోపా దేశము మొట్టమొదటిసారిగా భారతదేశంలో కర్మాగారాన్ని స్థాపించింది మరియు అందరికన్నా లాస్ట్గా భారతదేశాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది అని అంటే ఆన్సర్ ఇది మనకు అందరికీ తెలిసిందే, పోర్చుగీస్. 1498లో వాస్కోడగామా రావడంతో, అంటే వీళ్ళు ఫస్ట్ యూరోపియన్స్ కదా రావడం మనకి. సో 1498లో వచ్చారు. తర్వాత ఫస్ట్ ఫ్యాక్టరీ పెట్టిండేది కూడా వీళ్ళే. మళ్ళీ వీళ్ళు 1961లో మనకి ఇండిపెండెన్స్ కూడా వచ్చేసిన తర్వాత వీళ్ళు గోవా అని వీళ్ళ కంట్రోల్లోనే ఉండింది. గోవా 1961లో కానీ గోవాని వీళ్ళు వదిలిపెట్టి వెళ్ళలేదు. అక్కడ ఆపరేషన్ విజయ్ అని చెప్పి చేయడం జరిగింది. సో ఆపరేషన్ విజయ్ తర్వాత పోర్చుగీస్ వాళ్ళు గోవాను వదిలేసి 1961లో ఇండియాను వదిలేసి వెళ్ళిపోయారు. సో కాబట్టి ఫస్ట్ టు కమ్ అండ్ లాస్ట్ టు గో, మొదటిగా వచ్చి చివరిగా వెళ్ళిపోయిన ఐరోపా దేశం ఏది అని అంటే పోర్చుగీస్. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి డి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రివోల్ట్ ఆఫ్ 1857. సిపాయిల తిరుగుబాటు ఉంది కదా, 1857 తిరుగుబాటుకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి అని చెప్పి అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ద రివోల్ట్ వాజ్ లిమిటెడ్ టు నార్త్ అండ్ సెంట్రల్ ఇండియా విత్ ద మెడ్రాస్ ప్రెసిడెన్సీ రిమైనింగ్ లార్జ్లీ అన్ఎఫెక్టెడ్. అంటే ఈ తిరుగుబాటు ఉత్తర మరియు మధ్య భారతదేశానికే పరిమితమైంది, మద్రాస్ ప్రెసిడెన్సీపై పెద్దగా దీని ప్రభావం చూపలేదు అనేది ఫస్ట్ స్టేట్మెంట్. ఇది యాక్చువల్గా కరెక్ట్. ఎందుకు అనంటే మనకి రివోల్ట్ ఆఫ్ 1857 చూసినప్పుడు సౌత్ ఇండియా ఆల్మోస్ట్ అన్ఎఫెక్టెడ్గా ఉంది. అక్కడ ఎక్కువగా దీని ప్రభావం కనపడదు, చాలా తక్కువ చోట్ల అక్కడ మాత్రమే కొంతవరకు ఉంది. కానీ మొత్తానికి ఎక్కువగా ఈ సిపాయిల తిరుగుబాటు జరిగిండేదంతా ఎక్కడ అంటే ఉత్తర భారతదేశం, మధ్య భారతదేశానికి మాత్రమే అది లిమిట్ అయింది. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్. సెకండ్ది ఏంటి, జనరల్ సర్వీసెస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ వాజ్ వన్ ఆఫ్ ద మిలిటరీ కాజెస్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ అమాంగ్ ద సిపాయిస్. అంటే
జనరల్ సర్వీసెస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ అనేది సిపాయిల్లో అసంతృప్తికి దారితీసిన సైనిక కారణాలలో ఒకటి. మనకి సిపాయిల తిరుగుబాటులో భాగంగా రకరకాల కారణాలు చెప్పుకుంటాం. సోషల్ కాజెస్, పొలిటికల్ కాజెస్, ఎకనమిక్ కాజెస్ అట్లా అని చెప్పి. సో దాంట్లో మెయిన్ వచ్చేసి మిలిటరీ కాజ్ అని చెప్పుకుంటాం. అంటే సైనిక కారణం ఏంటి అంటే జనరల్ సర్వీసెస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఈ యాక్ట్ ఏం చెప్తుంది అని అంటే భారతదేశ భారతీయులు కనుక బ్రిటిష్ సైన్యంలో భాగంగా ఉన్నట్టయితే, ఆ సైనికులుగా చేరినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా సముద్రం దాటి అవతలికి వెళ్ళైనా సరే బ్రిటిష్ సైన్యం తరపున వాళ్ళు యుద్ధాలలో పాల్గొనాల్సి ఉంటుంది అనేదాన్ని కంపల్సరీ చేసిందనమాట ఈ చట్టం. కాకపోతే అప్పట్లో భారతీయ సాంప్రదాయం ప్రకారము సముద్రం దాటి వెళ్ళడము అనేది మంచిది కాదు అని చెప్పి నమ్మేవాళ్ళు అనమాట. కాబట్టి అది వాళ్ళ సాంప్రదాయానికి విరుద్ధంగా ఉంది కాబట్టి ఎక్కువ మంది సైనికులు దీన్ని అపోజ్ చేయడం జరిగిందనమాట అప్పట్లో. సో కాబట్టి జనరల్ సర్వీసెస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్ అనేది, ఈ యాక్ట్ ద్వారా వాళ్ళు సముద్రం దాటి కూడా వెళ్ళాల్సి రావడము అనేది కంపల్సరీ చేయడం అనేది కూడా సిపాయిల తిరుగుబాటు యొక్క ఒక ముఖ్యమైన సైనిక కారణంగా మనం చెప్పచ్చు. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. థర్డ్ ఏంటి, ఆఫ్టర్ ద రివోల్ట్, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చూద్దాం. ద రేషియో ఆఫ్ యూరోపియన్ సోల్జర్స్ టు ఇండియన్ సోల్జర్స్ వాజ్ డ్రాస్టికల్లీ రిడ్యూస్డ్ టు ప్రివెంట్ ఫ్యూచర్ మ్యూటినీస్. అంటే ఏమంటున్నాం, తిరుగుబాటు తర్వాత భవిష్యత్తులో తిరుగుబాట్లను నిరోధించడానికి భారతీయ సైనికులతో పోలిస్తే యూరోపియన్ సైనికుల యొక్క నిష్పత్తిని గణనీయంగా తగ్గించారు. అంటే ఇప్పుడు తిరుగుబాటు చేసిండేది భారతీయ సైనికులు కదా. ఈ తిరుగుబాటు తర్వాత ఏం చేశారంట అంటే మళ్ళీ ఫ్యూచర్లో ఎట్లాంటి తిరుగుబాట్లు జరగకూడదు అని చెప్పి భారతీయ సైనికులతో పోలిస్తే యూరోపియన్ సైనికుల యొక్క సంఖ్యను తగ్గించారు అని స్టేట్మెంట్ 3 చెప్తుంది. ఇది యాక్చువల్గా కరెక్ట్గా ఆపోజిట్లో ఉందన్నమాట ఈ స్టేట్మెంట్. ఇది తప్పు. ఎందుకు అంటే సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత పీల్ కమిషన్ అనే ఒక కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పీల్ కమిషన్ ఏమని రిపోర్ట్ ఇచ్చింది అని అంటే ఆర్మీలో ఇక్కడ మనకి తిరుగుబాటు చేసిండేది భారతీయ సైనికులే కాబట్టి ఇంకా మీదట మళ్ళీ తిరుగుబాట్లు జరగకూడదు అంటే చాలా వరకు ఈ భారతీయ సైనికుల యొక్క సంఖ్య తగ్గించుకుంటే మంచిది అన్నట్టుగా ఈ పీల్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారమే వాళ్ళ యొక్క సంఖ్యను కూడా తగ్గించారనమాట. సో స్టేట్మెంట్ 3 ఈజ్ రాంగ్. సో 1 and 2 మాత్రమే కరెక్ట్. విచ్ ఆఫ్ ద అబోవ్ ఆర్ కరెక్ట్ అన్నారు కాబట్టి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1 and 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ ఎండెడ్ ద మొనోపోలీ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా ఎక్సెప్ట్ ఫర్ ట్రేడ్ ఇన్ టీ అండ్ ట్రేడ్ విత్ చైనా. అంటే టీ వ్యాపారము మరియు చైనాతో వ్యాపారం మినహా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని, అంటే మొత్తం దానికే అనేదాన్ని అంతం చేసినటువంటి చట్టం ఏది? ఏ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యం భారతదేశంలో నిలిపివేయబడింది? ఎక్సెప్ట్ టీ వ్యాపారము మరియు చైనాతో వ్యాపారం కాకుండా మొత్తానికి ఏ చట్టం ద్వారా ఆపేశారు అంటే ఇది ఆన్సర్ వచ్చేసి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 చార్టర్ చట్టం ద్వారా దీన్ని నిలిపేయడం జరిగింది. తర్వాత ఈ చైనాతో వ్యాపారము, టీ వ్యాపారాన్ని కూడా మొత్తానికి ఆపేసిండేది, అంటే దాంట్లో కూడా లేకుండా చేసిండేది చార్టర్ యాక్ట్ 1833 అనమాట. సో ఇది మినహా అయితే 13, వాటితో కూడా కలిపి అయితే చార్టర్ యాక్ట్ 1833. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ సోషల్ రిఫార్మర్స్ విత్ దైర్ ఆర్గనైజేషన్స్. ఇక్కడ కొంతమంది సంఘ సంస్కర్తలు వాళ్ళు పెట్టినటువంటి సభలు ఉన్నాయి, వాటిని మ్యాచ్ చేయాలి మనము. సో ఇక్కడ మనం చూద్దాం. తత్వబోధిని సభ పెట్టిండేది వచ్చేసి దేవేంద్రనాథ్ ఠాగూర్. ఇది ప్యూర్ ఫ్యాక్ట్స్, ఇవి మనం యాజ్ ఇట్ ఈజ్ నేర్చేసుకోవాలి. తత్వబోధిని సభ దేవేంద్రనాథ్ ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు కదా, వాళ్ళ బ్రదర్ దేవేంద్రనాథ్ ఠాగూర్ పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్, సత్యశోధక్ సమాజ్, ఇది జ్యోతిబా పూలే పెట్టారు. జ్యోతిబా పూలే అలాంగ్ విత్ హిజ్ వైఫ్ సావిత్రిబాయి పూలే సత్యశోధక్ సమాజ్ అనేదాన్ని పెట్టడం జరిగింది. నెక్స్ట్, సేవా సదన్ అనేదాన్ని బెహరాంజీ మల్బరీ పెట్టడం జరిగింది. అండ్ వేద సమాజ్ వచ్చేసి శ్రీధర్లు నాయుడు అనే ఆయన పెట్టడం జరిగిందనమాట. సో A2, B1, C3, D4, B is the correct answer. ఓకే, ఇది ప్యూర్ ఫ్యాక్ట్స్, మనం ఇట్లే నేర్చేసుకోవాలి. నెక్స్ట్, అసర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్. ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యాక్సెప్టెడ్ ద సపరేట్ ఎలక్టరేట్ ఫర్ ముస్లిమ్స్ ఇన్ ద లక్నో ప్యాక్ట్ ఆఫ్ 1916.
రీజన్ వచ్చేసి ద కాంగ్రెస్ వాంటెడ్ టు బ్రింగ్ ద ముస్లిం లీగ్ ఇంటూ ద ఫోల్డ్ ఆఫ్ యాంటీ కలోనియల్ స్ట్రగుల్ అండ్ లాంచ్ జాయింట్ మూమెంట్. అంటే ఏమంటుంది అంటే 1916లో లక్నో ఒప్పందం అని చెప్పి జరిగింది. ఈ లక్నో ఒప్పందం ఎవరెవరికి మధ్య జరిగింది? ఐఎన్సీకి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి, తర్వాత ముస్లిం లీగ్కి మధ్య జరిగినటువంటి ఒప్పందం లక్నో ప్యాక్ట్ అనమాట. ఈ లక్నో ప్యాక్ట్ 1916లో జరిగిన దాంట్లో ముస్లింల యొక్క ప్రత్యేక నియోజకవర్గాలు, సపరేట్ ఎలక్టరేట్స్ అంటాం కదా, దానికి ఐఎన్సీ అంగీకరించడం జరిగింది. ఎందుకు అంగీకరించింది అంటే ముస్లిం లీగ్ని వలసవాద వ్యతిరేక పోరాటంలోకి తీసుకొచ్చి సంయుక్త ఉద్యమాన్ని ప్రారంభించాలి అని చెప్పి కాంగ్రెస్ భావించింది. అంటే ముస్లిం లీగ్ని కూడా తనతో పాటు కలుపుకొని పోవాలి అనే ఉద్దేశంతో వీళ్ళ యొక్క డిమాండ్ అయినటువంటి ప్రత్యేక నియోజకవర్గాలు అంటే సపరేట్ ఎలక్టరేట్స్ అనే దానికి కూడా కాంగ్రెస్ ఒప్పుకునింది. ఎందుకు అంటే 1916 కదా, అప్పుడు ఏం మూమెంట్ జరుగుతోంది? హోమ్ రూల్ మూమెంట్, హోమ్ రూల్ ఉద్యమం జరుగుతోంది. సో ఈ హోమ్ రూల్ ఉద్యమం సక్సెస్ఫుల్ అవ్వాలంటే ముస్లిం లీగ్ సపోర్ట్ కూడా కాంగ్రెస్కి కావాలి. కాబట్టే లక్నో ప్యాక్ట్కు అంగీకరించింది. లక్నో ప్యాక్ట్లో వీళ్లకు సపరేట్ ఎలక్టరేట్స్ ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ అంగీకరించడం జరిగింది. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. రెండూ సరైనవే మరియు ఆర్ అనేది ఏకి సరైన వివరణ అంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ స్వదేశీ మూమెంట్. స్వదేశీ ఉద్యమానికి సంబంధించినటువంటి కొన్ని స్టేట్మెంట్లను చూద్దాము. ఇట్ వాస్ ద ఫస్ట్ మూమెంట్ వేర్ ద బాయ్కాట్ వాజ్ యూజ్డ్ యాజ్ ఎ పొలిటికల్ వెపన్. అంటే రాజకీయ ఆయుధంగా బహిష్కరణ అనే దానిని ఉపయోగించినటువంటి మొట్టమొదటి ఉద్యమం ఇదే. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే స్వదేశీ ఉద్యమం మనకి 1905లో పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అయింది కదా, ఆ తర్వాత జరిగినటువంటి ఉద్యమం ఇది. సో ఈ బెంగాల్ విభజన అని అనౌన్స్ చేసిన తర్వాత బాయ్కాట్ మనకి పేరులోనే ఉంది కదా స్వదేశీ అని చెప్పి. అంటే వేరే దేశ ఈ బ్రిటిష్ వాళ్ళవి వాడకూడదు, వాటిని బహిష్కరిద్దాము అని చెప్పి స్వదేశీ వస్తువులు, తర్వాత స్వదేశీ బట్టలు కానీ ఏవైనా ప్రతి ఒక్కటి స్వదేశీదే ఉండాలి, మిగతా వాటిని బాయ్కాట్ చేద్దాం అంటే బహిష్కరిద్దాము అనే నినాదంతో సక్సెస్ఫుల్ అయినటువంటి ఉద్యమం ఏది అంటే స్వదేశీ ఉద్యమం. సో కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 వచ్చేసి ద మూమెంట్ సా ద యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద పెజెంట్రీ అక్రాస్ ఆల్ ఆఫ్ బెంగాల్ అంటున్నాం. సో ఇక్కడ కొంచెం తేడా ఉంది. ఏంటది అని అంటే ఆల్ ఆఫ్ బెంగాల్ కాదు, మనకు తెలిసిందే ఇది పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అనేది లార్డ్ కర్జన్ అనే ఆయన అనౌన్స్ చేయడం జరిగింది కదా. సో ఈ కర్జన్ అనౌన్స్ చేసేటప్పుడు చెప్పినట్టు ఏం జరిగింది ఇక్కడ? బెంగాల్ అంటే ఇప్పటి బెంగాల్, బీహార్, ఒడిస్సా, తర్వాత అస్సాము, జార్ఖండ్, ఇప్పుడు ఈ రాష్ట్రాలన్నింటినీ కలిపితే ఒకప్పుడు బెంగాల్గా ఉండేది. అయితే ఇది పరిపాలనకు ఇంత పెద్దగా ఉండడం ఇబ్బంది అవుతుంది, కాబట్టి మేము బెంగాల్ని 2గా విభజిస్తున్నాము అని చెప్పి కర్జన్ అనౌన్స్ చేయడం జరిగింది. ఎట్లా అంటే ఒకటి ఈస్ట్ బెంగాల్ అని, రెండోది వెస్ట్ బెంగాల్ అని. కానీ యాక్చువల్గా అక్కడ దాని వెనకాల మెయిన్ రీజన్ ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ, విభజించు పాలించు. ఏ లైన్స్లో? కమ్యూనల్ లైన్స్లో, అంటే మతపరంగా. ఎట్లా అంటే ఈ ఈస్ట్ బెంగాల్లో ఎక్కువగా ముస్లిం పాపులేషన్ ఉండేది, వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా హిందూ పాపులేషన్ ఉండేది. సో కాబట్టి హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టేందుకు గాను అంటే వాళ్ళ మధ్య దూరం పెంచడానికి. అది కూడా ఎందుకు బెంగాల్లోనే అంటే బెంగాల్ అనేది అప్పుడు జాతీయ ఉద్యమానికి ఒక హాట్ బెడ్ లాంటిది, ఎక్కువ మంది ఉద్యమకారులు ఉండేది బెంగాల్లోనే. సో కాబట్టి అక్కడ హిందూ ముస్లిం గొడవలను రెచ్చగొట్టి ఈ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలి అన్న ఉద్దేశంతో కర్జన్ ఈ పని చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఈ ఈస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి రైతులు వాళ్ళకి ఈస్ట్ బెంగాల్ రావడం అనేది మంచికే అని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి ఈస్ట్ బెంగాల్ రైతులు స్వదేశీ ఉద్యమంలో పాల్గొనలేదు. వెస్ట్ బెంగాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాం? పెజెంట్రీ అక్రాస్ ఆల్ ఆఫ్ బెంగాల్ అన్నాం. సో కాబట్టి స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్ అనమాట. నెక్స్ట్ మూడోది, ద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాజ్ సెటప్ యాజ్ పార్ట్ ఆఫ్ మూమెంట్స్ కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ అని చెప్పి, అంటే మనం ఇందాక అనుకున్నాం కదా ప్రతి ఒక్కటి స్వదేశీనే ఉండాలి అని చెప్పి. సో వాళ్ళ స్కూళ్ళల్లో బ్రిటిష్ స్కూళ్ళల్లో చదవకూడదు, వాళ్ళ బట్టలు
వాడకూడదు, వాళ్ళ వస్తువులు మనము కొనకూడదు, వాళ్ళకి ఎట్లాంటి పనులు మనం చేయకూడదు, వాళ్ళ స్కూళ్ళకు మనం వెళ్ళకూడదు. సో కాబట్టి వాళ్ళకి స్కూళ్ళకు వెళ్ళకూడదు అంటే మన ఓన్ స్కూల్స్ మనకు ఉండాలి కదా, మన ఓన్ ఫ్యాక్టరీలు మనకు ఉండాలి కదా. సో దాంట్లో భాగంగానే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే దాన్ని పెట్టి మన ఓన్ స్కూల్ని, మన ఓన్ కరికులంని, అంటే మన ఓన్ విధానాన్ని మనము తయారు చేసుకోవడం జరిగింది స్వదేశీ మూమెంట్లో భాగంగానే. సో స్టేట్మెంట్ 3 ఈజ్ కరెక్ట్ అనమాట. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, విచ్ ఆఫ్ ద అబవ్ ఆర్ ఇన్కరెక్ట్ అన్నారు. సో 2 ఓన్లీ ఇన్కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద టెన్యూర్ ఆఫ్ లార్డ్ కర్జన్. ఇందాకే చెప్పుకున్నాము కర్జన్ గురించి. సో ఆయన టైంలో జరిగినటువంటి ఈవెంట్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యాక్చువల్గా పెట్టిండేది 1861లో, 1861. కానీ అప్పుడు వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్ ఎవరు అని అంటే సర్ అలెగ్జాండర్ కన్నింగ్హమ్ అనే ఆయనకి సంబంధించినటువంటిది ఇది. సో కాబట్టి కర్జన్ కాదు. సో 1 అనేది తప్పు. సో అట్లా చూసుకుంటే ఇక్కడ మనము ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాము అంటే 1 లేనివన్నీ తీసేసిన ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. లేదు మనం ఇంకా చూద్దాము. పాసింగ్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ 1904 ఇది కర్జన్ టైంలోనే. అండ్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఇందాక కూడా చెప్పుకున్నాము కర్జన్ టైంలోనే. సో 2 and 3 కరెక్ట్. మళ్ళీ ఇక్కడ ఇల్బర్ట్ బిల్ అని అన్నాం. ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇల్బర్ట్ బిల్ ఇది వచ్చేసి 1883లో జరిగింది. ఇది రిప్పన్ టైంలోదనమాట, లార్డ్ రిప్పన్ టైంలోది. సో ఇది కూడా కర్జన్ టైంది కాదు. సో 4 కూడా తప్పు. సో ఓన్లీ 2 and 3 ఆర్ కరెక్ట్. ఇవి 2 మాత్రమే కర్జన్ టైంకి చెందినవి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఆగస్ట్ ఆఫర్ ఆఫ్ 1940. 1940లో అంటే ఇది 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న టైంలో భారత్ యొక్క మద్దతు కోసం బ్రిటిషర్స్ మనతో చేసినటువంటి నెగోషియేషన్స్ అనమాట ఇవి. దాంట్లో భాగంగా ఆగస్ట్ ఆఫర్ అనేది ఉంది. సో దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రకటనలను గమనించండి అని చెప్పి అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ ఆఫర్ డొమినియన్ స్టేటస్ యాజ్ ద ఆబ్జెక్టివ్ ఫర్ ఇండియా. భారతదేశానికి డొమినియన్ స్టేటస్ అనే దాన్ని ప్రతిపాదించింది ఆగస్ట్ ఆఫర్. సో స్టేట్మెంట్ 1 కరెక్టే. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఇట్ ప్రపోజ్డ్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ టు ఇంక్లూడ్ మోర్ ఇండియన్స్. ఎక్కువ మంది భారతీయుల్ని వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భాగంగా ఉంచుతాము అని చెప్పి కూడా ప్రతిపాదన పెట్టారు వాళ్ళు. సో ఇది కూడా కరెక్టే. మూడోది ఏమంటున్నాం, ఇట్ ఎక్స్ప్లిసిట్లీ రిజెక్టెడ్ ద డిమాండ్ ఫర్ ఎ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అంటే రాజ్యాంగ పరిషత్తు పెట్టుకోవాలి అనే డిమాండ్ను ఇది స్పష్టంగా తిరస్కరించింది అని అంటున్నాము. ఇది తప్పు. బికాస్ ఫర్ ద ఫస్ట్ టైం బ్రిటిషర్స్ మనకు ఒక రాజ్యాంగ పరిషత్తు కావాలి దట్ ఇంక్లూడ్స్ మెయిన్లీ ఇండియన్స్, అంటే మొత్తం ఇండియన్సే కాకుండా ఎక్కువ మంది భారతీయులనే ఉంచుతూ ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసుకోవడానికి ఒప్పుకోవడం ఫస్ట్ టైం జరిగిండేది ఆగస్ట్ ఆఫర్లోనే. కాబట్టి ఈ రిజెక్టెడ్ ద డిమాండ్ అనేది తప్పవుతుంది. సో స్టేట్మెంట్ 3 ఈజ్ రాంగ్. విచ్ ఆఫ్ ద అబవ్ ఆర్ కరెక్ట్ అంటే 1 and 2 మాత్రమే కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ అని అంటున్నాం. అంటే భారత జాతీయ ఉద్యమంలో ఈ క్రింది సంఘటనలను కాలానుక్రమంగా అమర్చండి అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఏది ముందు జరిగింది అనే దాన్ని బట్టి మనం పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి సిఆర్ ఫార్ములా, రెండోది దేశాయి లియాఖత్ ఒప్పందము, వేవెల్ ప్లాన్, క్యాబినెట్ మిషన్. ఈ 4టిని ఆర్డర్లో పెట్టాలి. సో ఫస్ట్ ఇవి ఏంటి అనేది చూద్దాం. సిఆర్ ఫార్ములా అంటున్నాం. సిఆర్ ఫార్ములా అంటే చక్రవర్తుల రాజగోపాలాచారి ఫార్ములా అనమాట. దీన్నే రాజాజీ ఫార్ములా అని కూడా అంటారు. సో ఈ రాజాజీ ఫార్ములా అంటే ఏంటి అంటే ఈ రాజాజీ తీసుకున్నటువంటి ఒక ఒక ఎఫర్ట్, ఆయన చేసినటువంటి ఒక పని. దేనికోసం చేశాడు ఈయన పని అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తర్వాత ముస్లిం లీగ్ ఈ రెండిటి మధ్య ఒక డెడ్ లాక్ ఏర్పడింది. ఏ విషయంగా అనంటే సపరేట్ పాకిస్తాన్ గురించి. సో వీళ్ళు తగ్గట్లేదు అండ్ వీళ్ళు ఒప్పుకోవట్లేదు. సో ఒక డెడ్ లాక్ లాగా ఏర్పడింది. ఇండిపెండెన్స్ అనేది ముందుకు జరగట్లేదు. ఈ రెండు ఎవరంతకు వాళ్ళు గట్టిగా ఉన్నారనమాట. సో ఆ రెండింటి మధ్య ఏర్పడినటువంటి ఈ డెడ్ లాక్ని రిజాల్వ్ చేయడం కోసం అని చెప్పి ఈయన ప్రపోజ్ చేసినాడు, ఒక ఫార్ములాని ప్రపోజ్ చేశాడు రాజాజీ. దాన్నే సిఆర్ ఫార్ములా అని చెప్పి అంటారు. సో దీంట్లో ఏమంటున్నాడు అనంటే
మనకి ఈ రాజాజీ ప్రపోజ్ చేసినది ఏంటి అని అంటే, ముందు రెండో ప్రపంచ యుద్ధం ముగియనియండి, ఆ తర్వాత ముస్లిం మెజారిటీ ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనము ప్లెబిసైట్ ద్వారా డిసైడ్ చేద్దాము అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కడ భాగంగా ఉండాలి అనుకుంటున్నారో, అంటే ఇండియానా లేకపోతే పాకిస్తానా అని చెప్పి. సో దాని ప్రకారం డెసిషన్ తీసుకుందాము అని చెప్పి సిఆర్ ఫార్ములా అనేదాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో ఈయన ఈ ఫార్ములాని ఇచ్చిండేది ఎప్పుడు అంటే 1944లో, 1944లో. సో అది ఫస్ట్ వన్. నెక్స్ట్ రెండోది వచ్చేసి దేశాయి లియాఖత్ ప్యాక్ట్. దేశాయి లియాఖత్ ప్యాక్ట్ అంటే ఏంటి, ఎవరి దేశాయి లియాఖత్ ప్యాక్ట్ అని అంటే, దేశాయి అంటే ఇక్కడ భులాభాయ్ దేశాయ్ ఈయన పేరు. అంటే ఐఎన్సి తరపున భులాభాయ్ దేశాయ్ అనే ఆయనకి, ఐఎన్సి తరపున భులాభాయ్ దేశాయ్కి, తర్వాత ముస్లిం లీగ్ తరపున లియాఖత్ అలీ ఖాన్. అందుకే మనం దీన్ని ఏమంటాము అంటే దేశాయి లియాఖత్ ప్యాక్ట్ అని చెప్పి అంటాం. సో వీళ్ళిద్దరికీ మధ్య జరిగినటువంటి ఒప్పందమే దేశాయి లియాఖత్ ఒప్పందము. సో యాక్చువల్గా ఇది ఒక ఇన్ఫార్మల్ ప్యాక్ట్, ఇది ఫెయిల్డ్ అనమాట. ఈ ఒప్పందం కూడా ఫెయిల్ అయింది. దేనికి అంటే వీళ్ళు ఇద్దరు కలిసి ఒక ఇంట్రిమ్ గవర్నమెంట్, మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం అని చెప్పి చేసుకున్నటువంటి ఒప్పందం. దీని ప్రకారం ఏంటి అని అంటే 50% కాంగ్రెస్కి ఇవ్వాలి సెంట్రల్ లెజిస్లేచర్లో, అండ్ 20% మైనారిటీస్కి ఇవ్వాలి అని చెప్పి అనుకోవడం జరిగింది. సో ఇది ఫెయిల్ అయ్యింది, ఎందుకంటే దీని తర్వాత వేవెల్ ప్లాన్ వచ్చింది కాబట్టి. ఇది 1945లో వచ్చింది. సో ఇది కూడా ఆర్డర్ కరెక్టే. నెక్స్ట్ వేవెల్ ప్లాన్, ఇది 1945లోనే, కాకపోతే దేశాయి లియాఖత్ ప్యాక్ట్ తర్వాత వచ్చిందనమాట ఇది. సో అసలు ఈ వేవెల్ ప్లాన్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఈ వేవెల్ ప్లాన్ అంటే ఏంటంటే, ఈ వేవెల్ అనే ఆయన ఎవరు, మనకి లార్డ్ వేవెల్ వైస్రాయ్గా రావడం జరిగిందనమాట. 1945లో వైస్రాయ్ లార్డ్ వేవెల్ ప్రపోజ్ చేసినటువంటి ప్యాక్ట్ ఇది. సో దీంట్లో ఏంటి అని అంటే, వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఎక్కువ మంది ఇండియన్సే ఉంటారు, అండ్ దాంట్లో కూడా మళ్ళీ హిందూస్కి ముస్లిమ్స్కి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇస్తాము, ఇద్దరు సమానంగా వాళ్ళకి సీట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది దేనికి అని అంటే, మళ్ళీ ఒక ఇంట్రిమ్ మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసమే, సేమ్ దేశాయి లియాఖత్ ప్యాక్ట్ లాగానే అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. కాకపోతే ఈయన ఏమంటున్నాడు, డిఫెన్స్ మాత్రము బ్రిటిష్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ వేవెల్ ప్లాన్ కూడా ఫెయిల్ అయ్యింది. ఎందుకు ఫెయిల్ అయ్యింది అంటే, ముస్లిం లీగ్ ఏమడుగుతుంది అని అంటే, ఆ మధ్యంతర ప్రభుత్వంలో ఉండాల్సిన ముస్లింలు ఎవరు అనేది ముస్లిం లీగే నామినేట్ చేస్తుంది, కాంగ్రెస్ కాదు అని చెప్పి ముస్లిం లీగ్ అంటుంది. కానీ కాంగ్రెస్ ఏమంటుంది, దాన్ని ఒప్పుకోలేదన్నమాట. ఎందుకు అనంటే, అది అప్పుడు ఏం ముద్ర పడుతుందంటే, కాంగ్రెస్ పార్టీ అనేది కేవలం హిందువులకు మాత్రమే, ముస్లింలను ఇది చేయట్లేదు. అంటే ఇప్పుడు మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైంది, దాంట్లో హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, ఈక్వల్గా ఉంటారు అని అంటున్నాం. సో ఈ ముస్లింలు ప్రతి ఒక్కరూ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన వాళ్ళే ఉండాలి అని చెప్పి ముస్లిం లీగ్ అంటుంది. కానీ కాంగ్రెస్ ఏమంటుంది, అట్లా అయితే అప్పుడు ఏ ముద్ర పడుతుంది, కాంగ్రెస్ ముస్లింలకు సరైన అవకాశం ఇవ్వడం లేదు అనే ముద్ర పడుతుంది మాకు, కాబట్టి మేము అట్లా ఒప్పుకోం దానికి అని చెప్పి కాంగ్రెస్ అంటుంది అనమాట. సో ఈ వేవెల్ ప్లాన్, వేవెల్ ఒప్పందం అనేది, వేవెల్ యొక్క వేవెల్ ప్లాన్ కూడా ఫెయిల్ అయ్యింది 1945లోనే. నెక్స్ట్ క్యాబినెట్ మిషన్ ప్లాన్. క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటే ఏంటి, ఇది ఎప్పుడు వచ్చింది? సో ఆర్డర్ ప్రకారం చూస్తే మనకి ఇక్కడే ఆన్సర్ తెలిసిపోయింది. ఏంటది అని అంటే 1, 2, 3, 4 ఇదే ఆర్డర్లోనే వచ్చిందనమాట. సో ఆన్సర్ ఏ. కానీ మనం క్యాబినెట్ మిషన్ ప్లాన్ గురించి చూద్దాం. ఇది 1946లో, 1946లో వచ్చిందనమాట. ఇదేంటి అంటే, ఇది బ్రిటిష్ వాళ్ళ ప్రపోజల్. దేనికోసము అని అంటే, ఫర్ పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ టు ఇండియా, అంటే వాళ్ళ చేతిలో నుంచి మొత్తం పవర్ ట్రాన్స్ఫర్ని ఇండియా చేతిలోకి పెట్టడానికి చేసినటువంటి ఒక ప్రయత్నమే క్యాబినెట్ మిషన్ ప్లాన్. కానీ ఇది కూడా ఫెయిల్ అయ్యింది. మళ్ళీ దేనికి అంటే, మళ్ళీ కాంగ్రెస్కి ముస్లిం లీగ్కి మధ్యనే. ఎందుకు అని అంటే, కాంగ్రెస్ ఏమడుగుతుంది అని అంటే, సెంటర్ ఎక్కువగా స్ట్రాంగ్గా ఉండాలి అని అంటుంది. ముస్లిం లీగ్ ఏమంటుంది, సపరేట్ స్టేట్ కావాలి అని చెప్పి ముస్లిం లీగ్ అడుగుతుంది అనమాట. అంటే ప్రొవిన్షియల్ అటానమీ ఉండాలి, అంటే రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఉండాలి అని ముస్లిం లీగ్ అంటుంది.
కాదు కేంద్రమే పవర్ఫుల్గా ఉండాలి అని చెప్పి కాంగ్రెస్ అంటుంది. సో మళ్ళీ ఈ రెండిటి మధ్య గొడవలు వచ్చాయి అండ్ తర్వాత కమ్యూనల్ వైలెన్స్ కూడా జరిగింది ఇక్కడ. కాబట్టి ఇక్కడ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది కూడా ఫెయిల్ అయ్యిందనమాట. సో ఇక్కడ మనల్ని ఆర్డర్లో పెట్టమన్నారు. సిఆర్ ఫార్ములా, దేశాయ్ లియాఖత్ ప్యాక్ట్, వేవెల్ ప్లాన్, క్యాబినెట్ మిషన్ 1, 2, 3, 4 ఇస్ ద కరెక్ట్ ఆర్డర్. నెక్స్ట్ క్వశ్చన్ క్విట్ ఇండియా మూమెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో దానికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ చూద్దాము. ఇట్ వాజ్ అ స్పాంటేనియస్ మూమెంట్ వితౌట్ ఎ సెంట్రల్ లీడర్షిప్ ఆఫ్టర్ ద అరెస్ట్ ఆఫ్ టాప్ కాంగ్రెస్ లీడర్స్. స్టేట్మెంట్ 1 కరెక్ట్. ఎందుకు అనంటే క్విట్ ఇండియా మూమెంట్ ఉద్యమం అప్పుడు గాంధీజీ కూడా డూ ఆర్ డై అని అన్నాడు. క్విట్ ఇండియా అనడంతో ఇమీడియట్గా ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. గాంధీజీనే కాదు మిగతా ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ అరెస్ట్ అవ్వడంతో అరుణ అసఫ్ అలీ ఉన్నారు కదా, ఆమె లీడ్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఒక స్పాంటేనియస్గా అప్పటికప్పుడు మొదలైనటువంటి ఒక ఉద్యమం అనమాట. సో ఎటువంటి లీడరు లేకుండా కూడా నడిచినటువంటి ఉద్యమం. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి ప్యారలల్ గవర్నమెంట్స్ ప్రతి సర్కార్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సతారా, తమ్లుక్, బల్లియా ఇట్లాంటి చోట ప్యారలల్ గవర్నమెంట్స్ అంటే క్విట్ ఇండియా అంటున్నాం. అంటే ఇంకా మనం బ్రిటిష్ వాళ్ళని మీరు వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పి, సో మాకు మీ ప్రభుత్వం వద్దు, మీరొద్దు, మీ పరిపాలన వద్దు అని. కాబట్టి వాళ్లకు ప్యారలల్గా అంటే వాళ్ళతో పాటు సమాంతరంగా మనల్నే పరిపాలించుకునేలాగా కొన్ని స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది కొన్ని ఊర్లలో. ఎక్కడ అంటే సతారాలో, తమ్లుక్లో, బల్లియాల్లో, చిట్టు పాండే అని చెప్పి అట్లా కొంతమంది లీడర్స్ ఉన్నారు. సో వాళ్ళు సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం జరిగింది క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. క్విట్ ఇండియా మూమెంట్లో ఈ సమాంతర ప్రభుత్వాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ద సిపిఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా యాక్టివ్లీ సపోర్టెడ్ ద మూమెంట్. ఇది అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్. సిపిఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ మనకి క్విట్ ఇండియా మూమెంట్లో భారతదేశానికి సపోర్ట్ చేయలేదు, క్విట్ ఇండియా మూమెంట్కి సపోర్ట్ చేయలేదు. 3 అనేది తప్పు. ఎందుకు తప్పు అనంటే సిపిఐ ఎందుకు చేయలేదు అని మనం అంటున్నాము అంటే యాక్చువల్గా ఇక్కడ మనకి వరల్డ్ వార్ 2 అనేది ఏ దేశాల మధ్య జరిగాయి, మనకి ఇక్కడ మెయిన్ కంట్రీస్ ఏవి ఇక్కడ కొట్టుకుంటున్నవి అంటే ఒకటి వచ్చేసి బ్రిటిష్ లెడ్ కదా, ఏవేవి మనకు బ్రిటన్ ఇన్వాల్వ్ అయినటువంటి దేశాలు ఒక గ్రూప్ అయితే, ఇంకొకటి వచ్చేసి జర్మనీ నేతృత్వంలో ఉన్నవి మిగతా దేశాలు కదా. అంటే ఏవేవి జర్మనీ, తర్వాత జపాన్, తర్వాత ఇటలీ, ఇవంతా ఒక గ్రూప్ అయితే ఇంకో గ్రూప్ వచ్చేసి యూకే అంటే బ్రిటన్, తర్వాత సోవియట్ యూనియన్ అంటే రష్యా అనొచ్చు కదా దీన్ని, సో సోవియట్ యూనియన్, ఇంకోటి వచ్చేసి యుఎస్ఏ, తర్వాత చైనా, ఇవంతా ఒక గ్రూప్. వీటిని వచ్చేసి యాక్సిస్ పవర్స్ అంటాం, వీటిని వచ్చేసి అల్లీడ్ పవర్స్ అంటాం. సో వీటిల్లో ఇక్కడ జర్మనీ వచ్చి రష్యా మీద దాడి చేయడం జరిగింది, అంటే సోవియట్ యూనియన్ మీద దాడి చేయడం జరిగింది. సో ఇక్కడ సిపిఐ వాళ్ళకి అంటే కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వాళ్ళకి మెయిన్ కంట్రీ అంటే లైక్ సపోర్ట్ కమ్యూనిస్ట్ భావజాలాన్ని సపోర్ట్ చేసే కంట్రీ సోవియట్ యూనియన్ కదా. సో సోషలిస్ట్ కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి ప్రోత్సహించేటువంటి దేశం సోవియట్ యూనియన్. సో ఇక్కడ జర్మనీ వచ్చి దీని మీద దాడి చేయడం వల్ల వీళ్ళకి జర్మనీ అంటే ఈ గ్రూప్ అంటే సరిపోదు సిపిఐ వాళ్ళకి. సో వీళ్ళకి సరిపోదు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా యూకే ఉన్నటువంటి గ్రూప్కే సపోర్ట్ చేస్తారు. సోవియట్ యూనియన్ ఈ గ్రూప్లోనే ఉంది కాబట్టి బ్రిటన్కే వీళ్ళ సపోర్ట్ తెలపడం జరిగింది, మద్దతు తెలపడం జరిగింది. సో మనకి ఇక్కడ వచ్చేసి మనం క్విట్ ఇండియా ఉద్యమం చేస్తున్నది ఎవరికి అగెయిన్స్ట్గా, యూకేకి అగెయిన్స్ట్గా, అంటే లండన్కి బ్రిటిష్కి అగెయిన్స్ట్గా. సో కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మనకి ఈ క్విట్ ఇండియా మూమెంట్కు మద్దతు తెలపలేదు. సో స్టేట్మెంట్ 3 ఈజ్ రాంగ్ అనమాట. సో విచ్ ఆఫ్ ద అబౌవ్ కరెక్ట్ అంటే 1 and 2 ఓన్లీ మాత్రమే కరెక్ట్. ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అసర్షన్ రీజన్. రైత్వారీ సెటిల్మెంట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ మెడ్రాస్ అండ్ బాంబే ప్రెసిడెన్సీస్ అండ్ రీజన్ ఏంటంటే దెర్ వాస్ అన్ absence ఆఫ్ డిస్టింక్ట్ క్లాస్ ఆఫ్ జమీందార్స్ ఇన్ దీస్ రీజియన్స్ కంపేర్డ్ టు బెంగాల్. అంటే ఇక్కడ రైత్వారీ సెటిల్మెంట్ మనకి ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ ఉన్నాయి కదా, వాటిల్లో భాగంగా ఈ జమీందారీ పద్ధతి, తర్వాత రైత్వారీ పద్ధతి, మహల్వారీ పద్ధతి, అట్లా రకరకాల పద్ధతులు ఉన్నాయి. వాటిల్లో ఒకటే రైత్వారీ పద్ధతి. అంటే ఈ రైత్వారీ పద్ధతి అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసిండేది ఎవరు అని అంటే థామస్ మున్రో అనే ఆయన. థామస్ మున్రో అలాంగ్ విత్
అలెగ్జాండర్ రీడ్ అనే ఆయనతోటి కలిసి ఈ రైత్వారీ పద్ధతిని 1820లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది ఈయన ఇంట్రడ్యూస్ చేసిండేది ఎక్కడెక్కడ అనంటే మెడ్రాస్లో, తర్వాత బాంబేలో, ఆ తర్వాత అస్సాం, ఈ 3 చోట్ల ఈయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీనికి జమీందారీ పద్ధతికి ఉండే డిఫరెన్స్ ఏంటి అనంటే, మామూలుగా అయితే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ అనేది ఒక క్లాస్ అనుకోండి, తర్వాత రైతులు అనేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. అయితే ఈ రైతులు బ్రిటిష్ వాళ్ళకు చెల్లించాల్సిన పన్నును డైరెక్ట్గా కాకుండా మధ్యలో జమీందారులు అనేవాళ్ళు కలెక్ట్ చేసుకునేవాళ్ళు. సో ఈ రైతులు జమీందారులకు పన్ను చెల్లిస్తే ఈ జమీందారులు బ్రిటిష్ వాళ్లకు కట్టేవాళ్ళు. అండ్ జమీందారీ పద్ధతిలో రైతులకు భూమి మీద ఎలాంటి హక్కులు ఉండేవి కావు. అయితే ఈ జమీందారీ పద్ధతిలో ఏంటి అంటే జమీందారులు ఫస్ట్ పేష్కుష్ అనే దాన్ని బ్రిటిష్ వాళ్లకు కట్టేస్తారు. అండ్ వాళ్ళు అది ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత దాన్ని వీళ్ళు ఈ జమీందారులు రైతుల దగ్గర నుంచి రాబట్టుకునేవాళ్ళు. సో అట్లా రాబట్టుకోవాలంటే ఈ జమీందారులు అనేవాళ్ళు బాగా పవర్ఫుల్గా ఉండాలి. కానీ మనకి సౌత్ పార్ట్లో అంటే మెడ్రాసు, ఆ తర్వాత సౌత్ అనే కాకుండా బాంబే, అస్సాం వీటిలలో అంత పవర్ఫుల్ జమీందారీ క్లాస్ లేదు. కాబట్టి రైత్వారీ అనే పద్ధతిని, ఈ రైత్వారీ అనే పద్ధతిలో ఏమవుతుంది అనంటే బ్రిటిష్కు తర్వాత రైతులకు మధ్య ఎవ్వరూ ఉండరు. వీళ్ళకి డైరెక్ట్గా కడతారు. డైరెక్ట్గా అంటే ఎట్లా అంటే బ్రిటిష్ వాళ్ళు అపాయింట్ చేసిన కొంతమంది అధికారులకు, ఆఫీసర్స్కి పన్నును చెల్లించడం జరుగుతుంది. అండ్ మోరోవర్ ఈ రైత్వారీ పద్ధతిలో రైతులకు వాళ్ళ యొక్క భూముల మీద హక్కులు ఉండేవన్నమాట. సో ఈ రైత్వారీ పద్ధతిలో జమీందారులు అనేవాళ్ళు లేరు. ఇక్కడ మనం ఏమంటున్నాము అనంటే బెంగాల్లో లాగా ఇక్కడ జమీందారులు అనేవాళ్ళు లేరు కాబట్టి రైత్వారీ పద్ధతిని మెడ్రాస్లో, బాంబేలో తీసుకొని రావడం జరిగింది అని అంటున్నాం. సో ఇప్పుడు మనం చెప్పుకున్న దాని ప్రకారం రెండూ కూడా కరెక్టే. అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఏ అవుతుంది. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రాల యొక్క పునర్విభజనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఇవి. దానికోసం రకరకాల కమిషన్లను ఏర్పాటు చేయడం జరిగింది కదా, ధార్ కమిటీ, జేవీపీ కమిటీ ఎట్లా అని చెప్పి. సో వాటికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఇప్పుడు చూద్దాము. ధార్ కమిషన్ రికమెండెడ్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ ద స్టేట్స్ ఆన్ లింగ్విస్టిక్ బేసిస్. అంటే రాష్ట్రాల యొక్క పునర్వ్యవస్థీకరణ భాషా ప్రాతిపదికన జరగాలి అని చెప్పి ధార్ కమిషన్ సిఫార్సు చేసింది అని ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తోంది. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే ధార్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారము ఇది రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్కి అంటే రాష్ట్రాల యొక్క పునర్వ్యవస్థీకరణకు ఒప్పుకునింది. కాకపోతే అది లింగ్విస్టిక్ బేసిస్ మీద కాదు, అంటే భాషా ప్రాతిపదికన కాదు. మరి ఏ ప్రాతిపదికన అంటే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసము, అంటే పరిపాలనకు అనుకూలంగా ఉండడం కోసము అయితే మాత్రమే రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించండి, భాష అనే ప్రాతిపదికన చెయ్యొద్దు అని చెప్పి ధార్ కమిటీ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. నెక్స్ట్, జేవీపీ కమిటీ. జేవీపీ, జే అంటే జవహర్లాల్ నెహ్రూ, వి అంటే వల్లభాయ్ పటేల్, పి అంటే పట్టాభి సీతారామయ్య. ఇది కరెక్ట్. ఇట్ రిజెక్టెడ్ ద లింగ్విస్టిక్ బేసిస్ ఫర్ రీఆర్గనైజేషన్. జేవీపీ కమిటీ కూడా భాషా ప్రాతిపదికన రీఆర్గనైజేషన్ని రిజెక్ట్ చేసింది. ఇది కరెక్టే. అంటే భాషా ప్రాతిపదికన చెయ్యొద్దు అని జేవీపీ కమిటీ చెప్పింది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ను మాత్రమే, ఆంధ్ర స్టేట్ని మాత్రమే భాషా ప్రాతిపదికన చెయ్యండి అని చెప్పింది అనమాట. అదొక్కదానికి ఎక్సెప్షన్ ఇచ్చింది. సో స్టేట్మెంట్ 3, ఇది ఆంధ్ర స్టేట్ అనేది ఫస్ట్ టు ఫార్మ్ ఆన్ బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్. ఇది 1953లో మద్రాస్ నుంచి తెలుగు మాట్లాడే వాళ్ళనందరినీ విడదీసి ఆంధ్ర స్టేట్గా అవతరించడం జరిగింది 1953 అక్టోబర్ 1న. సో ఇది కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. మళ్ళీ ఆ తర్వాత విశాలాంధ్ర ఉద్యమం జరిగి అంటే తెలంగాణతో కూడుకున్న ఆంధ్ర ఉండాలి అని చెప్పి ఉద్యమం అంతా జరిగిన తర్వాత మళ్ళీ నవంబర్ 1వ తేదీ 1956న ఆంధ్రప్రదేశ్ అనేది ఫామ్ అయ్యింది. అంటే తెలంగాణతో కూడుకున్న మొత్తం ఆంధ్రప్రదేశ్, విశాలాంధ్ర అనేది ఫామ్ అయ్యేది ఎప్పుడు అని అంటే నవంబర్ 1, 1956న. ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి ఉద్యమం తర్వాత భాషా ప్రాతిపదికన ఆయన చనిపోయిన తర్వాత ఆత్మార్పణ చేసుకున్న తర్వాత మనకి మద్రాస్ నుంచి తెలుగు మాట్లాడే వాళ్ళు విడిపోయి ఆంధ్ర రాష్ట్రం అనేది అవతరించడం జరిగింది 1953లో. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 మాత్రమే తప్పు. ఇక్కడ కరెక్ట్ ఏంటి అని అడుగుతున్నారు. 2 and 3 ఆర్ ద కరెక్ట్.
నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డ్యూరింగ్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క అధ్యక్షుడు ఎవరు అన్నది స్ట్రైట్ క్వశ్చన్. ఇది ఆన్సర్ వచ్చేసి 1947లో అప్పుడు ఐఎన్సీకి ప్రెసిడెంట్గా ఉన్నది. అంటే ప్రెసిడెంట్ అంటే ప్రతి ఒక్క సంవత్సరం ఒక ప్రెసిడెంట్ ఉంటాడు ఐఎన్సీకి. సో అట్లా ఎన్నిక అవ్వబడినటువంటి ప్రెసిడెంట్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో జేబీ కృప్లాని. సో ఆన్సర్ వచ్చేసి సి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు ద ఎంట్రీ ఆఫ్ యూరోపియన్ పవర్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 3 స్టేట్మెంట్లు ఇచ్చారు, ఏంటని చూద్దాము. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఇట్స్ ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ ద సౌత్ అట్ మచిలీపట్నం. మచిలీపట్నంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన యొక్క మొట్టమొదటి కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది సౌత్లో అని చెప్పి అంటున్నాం. సో సౌత్ ఇండియా మొత్తంలోకి వీళ్ళ యొక్క ఫస్ట్ ఫ్యాక్టరీ ఎక్కడ అంటే మచిలీపట్నంలో అని. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. 1611లో ఏర్పాటు చేయడం జరిగింది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. 1 ఈజ్ కరెక్ట్. సెకండ్ది, ద ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఎ ప్రైవేట్ కన్సర్న్ ఫ్రీ ఫ్రమ్ గవర్నమెంట్ కంట్రోల్. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది గవర్నమెంట్ కంట్రోల్లో లేనటువంటి ఒక కంపెనీ అని చెప్పి సెకండ్ స్టేట్మెంట్. అంటే ఇది ఒక ప్రైవేట్ కంపెనీ, అంతేగాని దీనికి ప్రభుత్వానికి అంటే ఫ్రాన్స్ యొక్క ప్రభుత్వానికి ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పి అంటున్నారు. ఇది యాక్చువల్గా తప్పనమాట. ఎందుకు అంటే ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది సెప్టెంబర్ 1 1664లో 1664లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చేసిందైతే ఫ్రాన్స్ యొక్క కింగ్ లూయిస్ 14 అప్పుడు ఫ్రాన్స్ యొక్క కింగ్ అనమాట. ఈయన యొక్క ఫైనాన్స్ మినిస్టర్ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన పేరు జాన్ బాప్టిస్ట్ కాల్బర్ట్ అనే ఆయన ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఎందుకు అంటే అప్పటికే బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు వీళ్ళందరూ భారతదేశానికి వచ్చేసారు కదా. సో వాళ్ళతో ట్రేడింగ్లో వీళ్ళని ఢీకొనడం కోసం అని చెప్పి వీళ్ళు 1664లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఆ ఫైనాన్స్ మినిస్టర్ అయిన జియాన్ బాప్టిస్ట్ కాల్బర్ట్ అనే ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేటువంటి కంపెనీనే. అండ్ అట్లా వచ్చిన ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అట్లా ఏర్పాటైండేది. ఇది ఫస్ట్ ఫ్యాక్టరీని సూరత్లో ఏర్పాటు చేయడం జరిగింది 1668లో. ఫ్రాంకోయిస్ క్యారోన్ అనే ఆయన దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సూరత్లో. ఫస్ట్ కంపెనీని 1668లో ఏర్పాటు చేశాడు. అండ్ ఆ తర్వాత పాండిచ్చేరిలో 1674లో ఏర్పాటు చేయడం జరిగింది. సౌత్లో వచ్చేసి పాండిచ్చేరిలో వీళ్ళ యొక్క బేస్ ఉండిందనమాట. ఫస్ట్ బేస్ 1674లో ఈయన ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాని ఇది గవర్నమెంట్ కంట్రోల్కి సంబంధం లేనిది, గవర్నమెంట్ యొక్క ప్రభుత్వ నియంత్రణ లేని ఒక ప్రైవేట్ సంస్థ అయితే కాదు. సో స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. నెక్స్ట్, బ్యాటిల్ ఆఫ్ బెదారా అంటున్నాం. సో ఈ బ్యాటిల్ ఆఫ్ బెదారా అనేది డచ్ వాళ్లకు ఒక పెద్ద దెబ్బ లాంటిది అని చెప్పి అంటున్నాం అనమాట. బ్యాటిల్ ఆఫ్ బెదారా అనేది 1759లో జరిగింది. ఈ డెల్ట్ క్రషింగ్ బ్లో టు ద డచ్ అంబిషన్స్ ఇన్ ఇండియా. అంటే డచ్ వాళ్ళు ఇంకా మీదట భారతదేశంలో వాళ్ళ పవర్ ఎట్లాంటిది లేకుండా ఒక పెద్ద దెబ్బ లాంటిది ఏది అని అంటే బ్యాటిల్ ఆఫ్ బెదారా అని చెప్పి. ఈ బ్యాటిల్ ఆఫ్ బెదారా యుద్ధాన్ని బ్యాటిల్ ఆఫ్ చిన్సూరా అని కూడా అంటారు. బ్యాటిల్ ఆఫ్ చిన్సూరా లేదా బ్యాటిల్ ఆఫ్ బెదారా అంటారు. ఇది నవంబర్ 25, 1759లో జరిగినటువంటి యుద్ధం అనమాట. ఇది ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్లోని చిన్సూరా అనే ప్రాంతంలో జరిగింది. లేదా దీన్నే బెదారా అని కూడా అంటారు కాబట్టి దీన్ని బ్యాటిల్ ఆఫ్ బెదారా అంటారు. ఇది ఎవరెవరికి మధ్య జరిగినటువంటి యుద్ధము? డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫోర్సెస్కి మధ్య జరిగినటువంటి యుద్ధము. దీంట్లో డచ్ వాళ్ళు కంప్లీట్గా ఓడిపోవడం జరిగింది. సో ఇక్కడ డచ్ తరపున పోరాటం చేసిండేది, బ్రిటిష్ తరపున పోరాటం చేసిండేది ఎవరు అని అంటే ఫ్రాన్సిస్ ఫోర్డ్ అనే అతను. అండ్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ ఈ యుద్ధంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఘోరంగా ఓడిపోయింది. సో దాంతో ఇంకా వాళ్ళకు భారతదేశంలో ఎట్లాంటి అధికారము అనేది లేకుండా పోయింది. సో స్టేట్మెంట్ 3 ఈజ్ ఆల్సో కరెక్ట్. ఇక్కడ మనకి స్టేట్మెంట్ 2 మాత్రమే తప్పు. 1 and 3 ఆర్ కరెక్ట్ అనమాట. ఏది సరైనది అంటే కరెక్ట్ ఆన్సర్ బి అవుతుంది. 1 and 3 ఓన్లీ కరెక్ట్. నెక్స్ట్ మళ్ళీ డైరెక్ట్ స్టాటిక్ క్వశ్చన్. న్యూస్ పేపర్స్ అండ్ జర్నల్స్ వాటి యొక్క ఫౌండర్స్. సోమ్ ప్రకాష్ ఇది పెట్టిండేది ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, కరెక్టే. నెక్స్ట్ వాయిస్ ఆఫ్ ఇండియా దాదాబాయి నౌరోజీ,
సుధారక్ గోపాలకృష్ణ గోఖలే, అమృతా బజార్ పత్రిక శిశిర్ కుమార్ ఘోష్. ఇవి 4 కూడా కరెక్ట్లీ మ్యాచ్డ్ పేర్సే. సో కరెక్ట్లీ మ్యాచ్డ్ ఏమంటే A1, B2, C3, D4. ఇవి డైరెక్ట్గా మనము బైహార్ట్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి. దీంట్లో ఈ అమృతా బజార్ పత్రిక యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే, మనకు అప్పట్లో వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ అని చెప్పి తెచ్చారనమాట. లిట్టన్ అనే ఆయన వైస్రాయ్గా ఉన్నప్పుడు వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. దాని ద్వారా ఏంటి అని అంటే, లోకల్ లాంగ్వేజెస్, వర్నాకులర్ లాంగ్వేజెస్ అంటే మన మామూలు లాంగ్వేజెస్ ఉంటాయి కదా, లైక్ తెలుగు, తమిళ్, మలయాళం ఇట్లాంటి భాషలు, అట్లాంటి భాషలలో ముద్రించబడే జర్నల్స్ లేదంటే న్యూస్ పేపర్ల మీద చాలా శాంక్షన్స్ని విధించేవాళ్ళు. చాలా నియంత్రణ ఎక్కువగా ఉండేదన్నమాట వాటి మీద, అందులో రాసేటువంటి ఆర్టికల్స్ మీద. సో అట్లాంటి నియంత్రణలను తగ్గించుకోవడం, వాటి నుండి తప్పించుకోవడానికి రాత్రికి రాత్రి ఒక లోకల్ లాంగ్వేజ్గా ఉన్నటువంటి ఈ అమృతా బజార్ పత్రిక అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లోకి ఆయన మార్చేయడం జరిగింది, శిశిర్ కుమార్ ఘోష్. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ అమృతా బజార్ పత్రిక. అండ్ అట్లాగే సోమప్రకాష్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ అండ్ వాటి యొక్క ఫౌండర్స్ అనమాట ఇవి. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ట్రైబల్ అప్రైజింగ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి సంతాల్ హూల్ టుక్ ప్లేస్ బిఫోర్ ద రివోల్ట్ ఆఫ్ 1857. సిపాయిల తిరుగుబాటు కన్నా ముందు సంతాల్ హూల్ జరిగింది అనేది ఫస్ట్ స్టేట్మెంట్. ఈ సంతాల్ హూల్ రెబెలియన్ అనేది 1855లో జరిగిందనమాట. దీన్ని లీడ్ చేసిండేది 4 బ్రదర్స్. వాళ్ళ పేర్లు, వాళ్ళల్లో ఇంపార్టెంట్ సిద్ధో అండ్ కన్హో. సిద్ధు అండ్ కన్హు అనే ఇద్దరు. అండ్ వీళ్ళతో పాటు చాంద్ అండ్ భైరవ్ వీళ్ళు 4 అన్నదమ్ములు ఈ సంతాల్ రెబెలియన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. సంతాల్ పరగనా టెనెన్సీ యాక్ట్ అనే దానికి వ్యతిరేకంగా చేసినటువంటి ఉద్యమం అన్నమాట ఇది. సో 1832లో యాక్చువల్గా దమినీకో అనే దానిగా సంతాల్ అనే ఏరియాని పరిగణించడం జరిగింది. అంటే సంతాల్ పరగణ అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఇది ప్రస్తుతం చోటానాగ్పూర్ ప్లాట్ ఉంది కదా, జార్ఖండ్ ఏరియా, అక్కడ ఉంది ఇది. సంతాల్ అంటే అక్కడ జరిగినటువంటి తిరుగుబాటు ఇది. సో ఇది 1855లో జరిగింది. ఇది అర్లియస్ట్ పెజెంట్ రివోల్ట్, అంటే అన్నిటికన్నా ముందు జరిగినటువంటి ఒక రైతు ఉద్యమం అని చెప్పచ్చు. సో రివోల్ట్ ఆఫ్ 1857 కన్నా ముందే జరిగింది. ఈ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్, సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి బిర్సా ముండా లెడ్ ఉల్గులన్ మూమెంట్ అని చెప్పి అంటున్నాం. ఈ బిర్సా ముండా గురించి మనకి ఈ మధ్య చాలా న్యూస్లో ఉంటుంది. సో కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది. బిర్సా ముండా అనే ఆయన ఉల్గులన్ మూమెంట్ అనే దాన్ని నడిపించారు టు ఎస్టాబ్లిష్ ముండా రాజ్. అంటే ముండా రాజ్ అనే దాని స్థాపనే ధ్యేయంగా ఉల్గులన్ అనే ఉద్యమాన్ని బిర్సా ముండా అనే ఆయన నడిపించడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. సో ఈ బిర్సా ముండా అనే ఆయన ఎవరు అంటే ఒక ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్. ఈయన ఒక ట్రైబల్ హీరో లాంటి ఆయన. ఈయన యాక్చువల్గా 1875లో పుట్టారనమాట. ఈయన ఎక్కడ అంటే జార్ఖండ్కి చెందిన వ్యక్తే ఈయన కూడా. సో చోటానాగ్పూర్ ఏరియాకి చెందిన వ్యక్తే ఇతను కూడా, బిర్సా ముండా. ఈయన యాక్చువల్గా ఒరిజినల్ నేమ్ వచ్చేసి దౌద్ ముండా, కానీ ఈయన తర్వాత బిర్సా ముండాగా ఈయన పేరును మార్చుకోవడం జరిగిందనమాట. అయితే ఈయన ఈ ఉద్యమాన్ని ఉల్గులన్ అంటే గ్రేట్ రెబెలియన్ అని అర్థం అనమాట. ఎందుకని చేశాడు ఈయన అని అంటే, ల్యాండ్ ఏలియనేషన్కి వ్యతిరేకంగా. అంటే బ్రిటిష్ వాళ్ళు రైతుల యొక్క భూమిని మిగతా పర్పసెస్కి వాడుతున్నారు అనే ఉద్దేశంతో, తర్వాత వాళ్ళ యొక్క ఎకనామిక్ హార్డ్షిప్స్ అంటే వాళ్ళ యొక్క ఆర్థికపరమైన కష్టాలను చూసి, ట్రైబల్స్ యొక్క ఆర్థిక కష్టాలని, తర్వాత అడవిని వాళ్ళు వేరే పర్పసెస్కి వాడడము, ఇట్లాంటి వాటినన్నింటినీ చూసి వాళ్ళ యొక్క కల్చర్ అనేది ఎరోడ్ అయిపోతుంది. సో అందుకని చెప్పి ట్రైబల్స్ కోసం అని చెప్పి ఫైట్ చేసిన వ్యక్తి బిర్సా ముండా. ఉల్గులన్ మూమెంట్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగిందనమాట ఈయన. సో ఈయన యొక్క నినాదం ఏంటి అని అంటే, అబువా రాజ్ ఎతే జన మహారాణి రాజ్ తుండు జన, అంటే లెట్ ద క్వీన్స్ రూల్ ఎండ్ అండ్ అవర్ రూల్ బిగిన్. అంటే ఈ రాణి అంటే ఇక్కడ ఏంటి, బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యం ఎండ్ అయిపోవాలి అండ్ మన పరిపాలన అనేది మొదలవ్వాలి అని చెప్పి ఆయన యొక్క స్లోగన్, ఈ ఉల్గులన్ మూమెంట్ యొక్క స్లోగన్ అనమాట. సో స్టేట్మెంట్ 2 ఈజ్ ఆల్సో కరెక్ట్. స్టేట్మెంట్ 3, పైకా రెబెలియన్. ఈ పైకా రెబెలియన్ అనే దానిని భారతదేశ ప్రభుత్వము ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్గా డిక్లేర్ చేసింది అని చెప్పి థర్డ్ స్టేట్మెంట్ చెప్తుంది. పైకా రెబెలియన్ అనేది ఎప్పుడు జరిగింది అంటే 1817లో ఒడిస్సాలో జరిగినటువంటి ఒక ఉద్యమము.
సో ఈ ఒడిశాలో జరిగినటువంటి ఇది ఒక ఆర్మ్డ్ అప్రైజింగ్ అనమాట. ఇది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా బక్షి జగబంధు అనే ఆయన నడిపించినటువంటి రెబెలియనే పైకా రెబెలియన్. ఒడిశాలో చేసినటువంటి ఉద్యమం ఇది. సో ఇది కూడా దేనికి వ్యతిరేకంగా అంటే ల్యాండ్ రెవెన్యూ పాలసీస్కి, ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ బ్రిటిషర్స్కి, వీటికన్నిటికీ వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమం. ఇది కూడా సిపాయిల తిరుగుబాటు కన్నా ముందే జరిగినటువంటి ఉద్యమం. కాబట్టి దీన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్గా గవర్నమెంట్ ప్రకటించింది అని థర్డ్ స్టేట్మెంట్ ఉంది. కానీ యాక్చువల్గా ఇది తప్పు. ఇదైతే దానికన్నా ముందే జరిగింది, బట్ దీన్ని ఏమీ డిక్లేర్ చెయ్యలేదు. సో స్టేట్మెంట్ 3 ఈజ్ ఇన్కరెక్ట్. సో విచ్ ఆఫ్ ద అబోవ్ ఆర్ కరెక్ట్ అంటే ఓన్లీ 1 and 2 ఏ మాత్రమే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అసర్షన్ రీజన్. అసర్షన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 ప్రొవైడెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆల్ ఇండియా ఫెడరేషన్. రీజన్ వచ్చేసి ద ఫెడరేషన్ నెవర్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ బికాస్ ద ప్రిన్స్లీ స్టేట్స్ రెఫ్యూజ్డ్ టు జాయిన్ ఇట్. అంటే భారత ప్రభుత్వ చట్టం 1935 అని చెప్పి తీసుకొని వచ్చారు కదా, ఇది అఖిల భారత సమాఖ్య అనే దాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రతిపాదించింది. కానీ అది ఎందుకు నిజం అంటే ఎందుకు అమలులోకి రాలేదు అని అంటే స్వదేశీ సంస్థానాలు ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటాయి కదా, అవి ఈ సమాఖ్యలో చేరడానికి ఒప్పుకోలేదు కాబట్టి అని చెప్పి రీజన్ అంటున్నాం. రెండు కూడా కరెక్టే. ఈ ఆల్ ఇండియా ఫెడరేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935. కానీ ఈ సమాఖ్యలో చేరడానికి అన్ని స్వదేశీ సంస్థానాలు ఒప్పుకోలేదు కాబట్టి ఇది ఎప్పటికీ నిజం అవ్వలేకపోయింది, ఉనికిలోకి రాలేదు. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946? ఇందాక మనం చెప్పుకున్నాం క్యాబినెట్ మిషన్ ప్లాన్ గురించి, దాని ఫీచర్ కానిదేది అని అంటున్నాం. ఫస్ట్ది ఏంటంటే ఇట్ రిజెక్టెడ్ ద డిమాండ్ ఫర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాకిస్తాన్. ఇది కరెక్ట్. పాకిస్తాన్ మొత్తానికి ఫామ్ అవ్వడాన్ని క్యాబినెట్ మిషన్ ప్లాన్ రిజెక్ట్ చేసింది. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ గ్రూపింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ప్రావిన్షియల్ అసెంబ్లీస్ ఇంటూ 3 సెక్షన్స్, ఏబిసి అని చెప్పి 3 విభాగాలుగా ఉన్నటువంటి సంస్థానాలని ప్రొవిన్షియల్ అసెంబ్లీలను విభజించడం జరిగింది. ఇది కూడా కరెక్టే. స్టేట్మెంట్ 3 సి ఏమంటుంది, ఫార్మేషన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలెక్టెడ్ బై యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని అంటున్నారు. ఇది కొంచెం జాగ్రత్తగా చూడాలి. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే రాజ్యాంగ పరిషత్ యొక్క ఏర్పాటుని ఇది ఒప్పుకునింది కరెక్టే, కానీ అందులో ఉన్నటువంటి మెంబర్స్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా కాదు, ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ ద్వారా అంటే ఈ రాష్ట్రాల యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీల ద్వారా ఎన్నిక అవ్వబడినటువంటి వాళ్ళ ద్వారా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు అవ్వాలి, అంతేగాని సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా కాదు అని చెప్పి క్యాబినెట్ మిషన్ ప్లాన్ చెప్తుంది. సో స్టేట్మెంట్ సి ఈజ్ నాట్ ఎ ఫీచర్. సో ఆన్సర్ వచ్చేసి సి అవుతుందన్నమాట. సో ఇది ఏపీ హిస్టరీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ యొక్క ఫుల్ లెంత్ అనాలిసిస్ మనం చూసాము. ఇంకొక టెస్ట్ అనాలిసిస్ మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ది బెస్ట్. బై.